అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఈ రోజు గెస్ట్ మాత్రం #బ్లాక్ మ్యాజిక్ అనేది చెప్పొచ్చు. డెంటిస్ట్ నుంచి డైరెక్టర్ గా జర్నీ అనేది ఒక ఇంటర్వ్యూలో అసాధ్యం. పామర్రు అని ఒక ఊరు ఉందండి, కృష్ణా డిస్ట్రిక్ట్. అక్కడ మేము క్లినిక్ పెట్టాం. ఫస్ట్ రన్ చేస్తున్న టైంలో లైఫ్ ఏంటి అని అర్థం క్వశ్చన్ నాలోనే వచ్చిందనమాట. అలాగే శేష్ గారిని కలిసాను అనమాట. ఆయన నా బ్రదర్ అటు విశేష్ గారు. సో కర్మ సినిమా నా ఫస్ట్ సినిమా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్ వదిలేసి డాక్టర్ గా? దగ్గర 2017లో క్షణం రిలీజ్ అయింది. క్షణంకి నేను కో డైరెక్టర్గా చేశాను. పొలిమేర 1 ఎంత బడ్జెట్ లో తీశారు? సైజ్గా చెప్పాలంటే 85 to 90 మధ్యలో. ఒక 3 నిమ్మకాయలకి టైట్ క్లోజ్ పెడితే అసలు ఆ 3 నిమ్మకాయలు ఓ 20 రూపాయలు పెట్టి కొన్నామంటే ఫ్రేమ్ 20 రూపాయల ఫ్రేమ్. కామాక్షి తనతో మీరు మాట్లాడితే తను దేని గురించి అయినా అనర్గళంగా. సత్యం రాజేష్ గారి కెరీర్ మారిపోయింది పొలిమేరతో, ఏం చెప్తారు? ఆయన ముందు చేసిన దానికి ఇప్పుడు దానికి చాలా మారిపోయింది ఆయన లైఫ్ కొద్ది. పొలిమేర 3 ఎప్పుడు? పొలిమేర 1, పొలిమేర 2 చూశారు. పొలిమేర 3తో కంపేర్ చేస్తే ఆ రెండు నథింగ్. నేను ఇప్పుడు ఒక క్లాత్, ఒక హెయిర్, కొన్ని థింగ్స్ ఇస్తే చేతబడి చేస్తారా చేయరా? ఇప్పుడు ఏంటి మేము చేయాలా అంటే మీకు జ్వరం రావాలా, కాళ్ళు చేతులు పడిపోవాలా, ప్రాణమే పోవాలా? ఇప్పుడు నా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నేను పొలిమేర 2 సినిమా చూస్తే 5 చనిపోయారు. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా స్పెషల్ గెస్ట్ మాత్రం #బ్లాక్ మ్యాజిక్ అనేది చెప్పొచ్చు. పొలిమేర డైరెక్టర్ అనగానే పేరు కూడా అవసరం లేదు. 1, 2తో మనల్ని చాలా వరకు ఫిదా చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నారు ఏంటి అనే క్యూరియస్ అయితే అందరిలో ఉంది. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ అనిల్ విశ్వంత్ గారు. హాయ్ జీ. హాయ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం. అవును, పొలిమేర 1 అప్పుడు ఇంటర్వ్యూ చేశారు మీరు. ఎస్, చాలా గ్యాప్ వచ్చింది. కానీ మీ సినిమాలకి మీ మ్యాజిక్ అయితే గ్యాప్ రాలేదు. ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటారు, వినిపిస్తూనే ఉంటారు. ట్రోలింగ్లో కావచ్చు, మీమ్ పేజెస్లో కావచ్చు. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఏదొచ్చినా కూడా ఈ ఐడెంటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. నిజంగా అంటారు కదా సినిమాల్లో ఒక్క ఛాన్స్ అనేది. సో ఆ ఛాన్స్ మనమే తీసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పొలిమేర. ఎన్ని ఫ్రాంచైజీలు వచ్చినా కూడా చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూకి పిలిచినందుకు. అంతే, ఏం లేదు. రైట్ నో వర్క్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు పొలిమేర 3 అంతా దాంట్లో ఉన్నాను. అండ్ అది కొంచెం డిలే అయ్యేసరికి నేను ఇంకో ప్రాజెక్ట్ ఇప్పుడు రైట్ నో చేస్తాను అనమాట. ఎలా నడుస్తుంది అంత. ఓకే, డెంటిస్ట్ నుంచి డైరెక్టర్గా జర్నీ అనేది ఒక ఇంటర్వ్యూలో అసాధ్యం. బట్ నేను కొంచెం ట్రై చేస్తా దాన్ని సుసాధ్యం చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెంటిస్ట్ కదా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పళ్ళ వరస ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పళ్ళు బాగున్నాయి, ఎందుకంటే ప్రొఫెషన్ కదా పర్సనల్గా. ఇది మీరు బిలీవ్ చేస్తారు కదా, ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు పళ్ళు చూస్తారు ఫస్ట్ వాళ్ళ స్మైల్ లా ఉంది ఏంటి, అదే ఫస్ట్ అక్కడికి కళ్ళు వెళ్ళిపోతాయి ఫస్ట్. దాని తర్వాత అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తాను. స్పాట్లో చెప్పేస్తారా? అంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు నా మాటలు అన్న దాన్ని బట్టి చెప్తా. కొంతమంది ఏంటంటే నీ పల్లవర్స్ బాగాలేదు ఇట్లా అని చెప్పి హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ మీటింగ్లోనే చెప్పకుండా కొన్ని మీటింగ్ అట్లా అయినప్పుడు అప్పుడు చెప్తా ఉంటాను దానికి ట్రీట్మెంట్ ఏం చేసుకోవచ్చు ఏంటి. చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా డెంటిస్ట్ అని తెలిసిన వెంటనే, ఇది నాకు ఇక్కడ చిన్నగా నొప్పి వస్తుందండి, లేకపోతే ఇక్కడ పిప్పని ఉందండి, ఇట్లాగా అట్లా మాట్లాడుతూ ఉంటారు. అన్నిటికీ సొల్యూషన్స్ ఇక్కడ నా హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ క్లినిక్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే ఇప్పుడు మీ ప్యాషన్ అయితే అటు ఇటు పర్సనల్గా ప్రొఫెషనల్గా అయితే మానలేదు. ప్రొఫెషనల్గా ఇటు డైరెక్షన్, పర్సనల్గా డెంటిస్ట్గా చేస్తున్నారు. లేదు, నేను ఓన్లీ డైరెక్షన్ కంప్లీట్గా ఇటు వచ్చేసాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్ వదిలేసి డాక్టర్? దగ్గర 2017లో షిఫ్ట్ అయిపోయాను. 17లో? అంటే క్షణం రిలీజ్ అయింది. క్షణంకి నేను కో డైరెక్టర్గా చేశాను. అంటే అటు విశేష్ గారిది. 2016లో రిలీజ్ అయింది. ఇంక దాని తర్వాత నా 28 Degrees Celsius అనే సినిమా ఒకటి స్టార్ట్ అయింది. అప్పటికి ఇంక నేను కంప్లీట్లీ డెంటిస్ట్ పక్కన పెట్టేసి కంప్లీట్లీ డైరెక్షన్లోకి వచ్చేసాను. ఓకే, ఇప్పటి వరకు. ప్రాపర్ ఎక్కడ సార్? మాది విజయవాడ అండి. అంటే మా పేరెంట్స్ది విజయవాడ. మా నాన్నగారు 78లో హైదరాబాద్ వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ కేపీహెచ్బీలోనే ఉండి ఇంకా నేను ఇక్కడే పుట్టి పెరిగాను.
ఇంకా ఇక్కడ హైదరాబాద్లోనే కేపీహెచ్బీలో నేను పుట్టి పెరిగి మళ్ళీ నేను చదువు రీత్యా మళ్ళీ నేను భీమవరం వెళ్ళాల్సి వచ్చింది. నేను డెంటల్ భీమవరంలో చదివాను. ఓకే. సో దాని తర్వాత నేను నా మిస్సెస్ని పెళ్లి చేసుకున్నాను. 2008లో పెళ్ళయింది. పామర్రు అనే ఒక ఊరు ఉందండి కృష్ణా డిస్టిక్. తెలుసు సార్. అక్కడ మేము క్లినిక్ పెట్టాం ఫస్ట్. పామరులో పామర్రు ఫస్ట్ క్లినిక్ మాదే. ఎక్కడ అంటే సంవత్సరం అది బస్ స్టాండ్కి అటువైపు కళ్యాణ మండపం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణ మండపం కాంప్లెక్స్లోనే బయట ఇండియన్ గ్యాస్ ఒకటి ఉంటుంది, దాని పక్కన మాది క్లినిక్. సో అట్లా అక్కడ క్లినిక్ పెట్టి రన్ చేస్తున్న టైంలో ఇంకా ఏంటి నాకు లైఫ్ ఏంటి అని అంటే క్వశ్చన్ నాలోనే వచ్చిందనమాట. డబ్బులు బాగా వస్తున్నాయి, ఫస్ట్ క్లినిక్ మాదే, నా మిస్సెస్ కూడా డెంటిస్టే. సూపర్. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో ఇంకా అలాగా ఉండటంతో డబ్బులు బాగా వస్తున్నాయి. కాకపోతే నాకెందుకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లేదు. ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం. సో సరే సినిమాలో ట్రై చేద్దాం మళ్ళీ. అంటే డైరెక్షనే, ఇంక వేరే ఏ అదర్ నావిగేషన్స్ ఏమి లేవు, ఓన్లీ డైరెక్షనే. సినిమాని ఒక డైరెక్ట్ చేయాలి అని ఒక చిన్న తపన. సో అట్లాగా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా సాయి కిరణ్ అడ్వి గారిని అప్రోచ్ అయ్యాను. అప్పట్లో ఆయన వినాయకుడు, విలేజ్లో వినాయకుడు అనే సినిమాలు తీసి కొద్దిగా ఉన్నారు, ఒక భూమిలో ఉన్నారు. సో ఆయన్ని కలిసి అలాగే శేష్ గారిని కలిశాను అనమాట. ఆయన నా బ్రదర్ అడ్వి శేష్ గారు. సో కర్మ సినిమా నా ఫస్ట్ సినిమా. 2010లో రిలీజ్ అయింది కర్మ. సో 2009లో నేను వచ్చి కర్మకి పోస్ట్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ అంతా ఇంకా అంటే నాకు తెలియదు అసలు కంప్లీట్లీ ఒక డెంటిస్ట్ నుంచి వచ్చి, ఒక డెంటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అసలు పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఎడిటింగ్ ఏంటి, ఆర్ఆర్ ఏంటి, ఎస్ఎఫ్ఎక్స్లు ఇవన్నీ అసలు నాకు కొత్తగా ఉండి నేర్చుకుంటాం అనమాట. అలా నేర్చుకుంటూ అసలు ఇది కదా అసలైన సినిమా అని ఇంకా ఎన్ని పడితే అన్ని ఎవరు అడిగినా కానీ చేసేవాడిని. వెళ్ళిపోయి లేదు అనుకుంటే ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే నా ఫ్రెండ్స్ వాళ్ళది అక్కడికి వెళ్ళిపోయి అది చూస్తాం. అలా 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 ఇక్కడ వరకు వచ్చాం. ఓకే. డాక్టర్ నుంచి డైరెక్షన్ వరకు ఇలా ప్రయాణం కొనసాగిందనమాట. ఓకే, సో స్వీట్. సో సార్ ఫస్ట్ డైరెక్షన్ చేయాలనుకునేది ఒక కళ, కానీ ఆ కళని సాకారం చేసుకోవడానికి ఆ స్టెప్స్ ఉంటాయి. స్టార్టింగ్ స్టెప్స్లో ఇనిషియల్గా ఎవరు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండరు. ఆ టైంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. మీ స్టోరీకి వస్తే ఫ్యామిలీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఒక ప్రొఫెషన్లో హ్యాపీగా ఉన్నారు. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వస్తే కొంతకాలం దీన్ని ఎలా రన్ అవుతాము, ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తాము, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఎట్లా అని చిన్న భయం ఉంటుంది. ఆ టైంలో ఆ సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఎలా ఫేస్ చేశారు? ఆబ్వియస్లీ ఇంకా అవన్నీ అంటే నేను ఇట్లాగా డైరెక్షన్ ఫీల్డ్లోకి రావడానికి, సినిమాలోకి రావడానికి ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, నా పేరెంట్స్కి ఇష్టం లేదు, నా వైఫ్ కూడా అప్పుడు నో చెప్పింది అంతా. బట్ నాకే నేను ఇంకేంటి అంటే ఇది నా ప్యాషన్, నా ఇష్టం. సో నేను ట్రై చేయాలనుకుంటున్నా అనేసి ఇంక నేను మొండిగా అట్లా వచ్చేసాను అంతే. కొన్ని రోజులకు వాళ్ళకి అర్థమైంది, సరే వీడు మారడలే అన్నట్టుగా ఉండి మెల్లగా ఇంకా సపోర్ట్ చేయటం మొదలెట్టారు. సో కాకపోతే నేనేంటి అంటే ఈ ఇబ్బందులు అని చెప్పను కానీ ఇవన్నీ నాకు ఇష్టంతో చేశాను నేను. ఇప్పుడు నాకు చిన్నవే, ఇప్పుడు నాకు ఏంటంటే అసలు మనీ ఉండేవి కాదు. నేను మనీ అంటే అడగడానికి మొహమాటం నాకు. సో శాలరీలు ఎంత ఇస్తారు ఏంటి అంటే అసలు ఏమి ఇవ్వరు, పెట్రోల్కి ఇస్తారు అంతే. పెట్రోల్కి తిరిగినందుకు బిల్లు పెడితే అది ఒక 100 రూపాయలు అట్లా 500 అట్లా పెట్రోల్ బిల్లు ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు ఏదన్నా అడిగితే ఒక 5,000 10,000 అది ఎప్పుడూ తెలియదు. సో ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ నేను వాటిని అదేదో ఇబ్బంది పడిపోయా, నేను కష్టపడిపోయా అని చెప్పడం అది నాకు ఇష్టం అంతే. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఇప్పుడు అప్పటికి డాక్టర్గా చేసి వచ్చా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి పని చేయాలి. ఫస్ట్ నాకు సాయి కుమార్ గారు చెప్పారు, అదే సాయి కిరణ్ అడవి గారు చెప్పారు, అనిల్ మిడ్నైట్ ఎప్పుడో డైరెక్టర్ నీకు ఫోన్ చేసి సినిమాకి సంబంధం లేనిది ఏదో అడుగుతాడు, అది చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. అప్పుడే సినిమా ఫీల్డ్లోకి రా. ఇదే చేస్తాను కాదు, డైరెక్షన్ టీం అంటే డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి. సినిమా కోసం నేను ఏదైనా చేస్తా, అలా ఫిక్స్ అయిపోయి ఆ మెంటాలిటీతో వచ్చేసా. సో నేను డైరెక్టర్ని లేకపోతే డైరెక్షన్ టీంలో ఉన్న ఇదే నేను చేస్తాను, అది ప్రొడక్షన్ ఒకటి చేయాలి, లేకపోతే అది ఆర్ట్ ఒకటి చేయాలి, ఇట్లా ఏమీ లేదు. అన్నీ నా వర్క్సే. అక్కడ వర్క్ అవ్వాలి అంటే నేను వెళ్ళి చేసేసే అంతే. అట్లాగా చాలా అవన్నీ మెమరీస్ అనమాట. ఇప్పుడు గుర్తు చేసుకున్నా కానీ ఒకసారి కర్మ సినిమా చేస్తున్నప్పుడు నన్ను ముంబై పంపించారు. ముంబైలో అంతా పోస్ట్ ప్రొడక్షన్ సౌండ్ అంతా అక్కడ జరుగుతుంది. శేష్ గారు ఏంటంటే సాటర్డే అప్పటికప్పుడు చెప్పారనమాట, అనిల్ ముంబై వెళ్ళిపోయి అది ఒకసారి చెక్ చేసి రావాలి,
అని అంటే సరే సరే వెళ్తాను అని. అదేంటి అంటే ఆ టైంలో పీక్ సాటర్డే ఫ్రైడే ఉంటాయి, వీకెండ్ అయ్యేసరికి ముంబైకి టికెట్స్ ఇది ఉంటుంది, ఫ్లైట్ టికెట్స్కి డబ్బులు లేవు. సో బస్ టికెట్, బస్సు అంతా కేసీఎన్ ట్రావెల్స్ ఇవి ట్రావెల్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ ఫిల్ అయిపోయాయి. కో డ్రైవర్ సీట్ అని ఒకటి ఉంటుంది పక్కన ఉంటుంది, డ్రైవర్ పక్కనే, వెనక్కి వాళ్ళేం వెనకాల ఒకటి కాలు చాపుకుని పడుకుని ఉంటాడు. సో అది తీసుకుని 14 గంటలు ముంబైకి ఇక్కడి నుంచి అలాగే వెనక్కి వాళ్ళకుండా అలా వెళ్ళటం. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది మిడ్ నైట్. నేను క్లీనర్ దిగి లారీలని ఇట్రా ఇట్రా అనే ట్రాఫిక్ క్లియర్ చేస్తాను. నాకేం పని అసలు, నేను అప్పటికే ఆమె క్వాలిఫైడ్ డెంటిస్ట్, నాకు ఒక లైఫ్ ఉంది, క్లినిక్ ఉంది, ఇవన్నీ చేసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అది నేను ఎంజాయ్ చేసి ఇదంతా దేనికోసం, శేష్ గారి గురించి కాదు, కర్మ గురించి కాదు, సినిమా బేసికల్గా సినిమా అంటే నాకు ఇష్టం. సినిమా గురించి ఏదైనా చేస్తాను. అట్లా ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫినాన్షియల్గా కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అది నేనేం అంటే మా ఇంట్లో అడిగితే ఇస్తారు, అడగటానికి ఇబ్బంది, మొహమాటం కూడా కాదు, అడిగితే క్లాస్ పడుతుంది. అందుకే ఎందుకు డెంట్లో వదిలేసావు, నాకు అడగటం ఇష్టం ఉండదు. ఆఫీస్కి వెళ్తే ఫుడ్ ఉంటుంది, దానికోసం ఆఫీస్కి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం అలా తింటాం, ఒక్కోసారి ఫుడ్ స్కిప్ అయిపోద్ది. ఇది ఒకటి నేను ఇది హ్యాపీగా చెప్పుకుంటున్నా అంతే. కాదు, ఇప్పుడు సక్సెస్ రాకముందు వరకు ఓకే, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ పొలిమేరతో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. చాలా హారబుల్ ఫిలిమ్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కామిక్ వేలో ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ వేలో ఉన్నారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏందో జనాలకి తెలియదు, కానీ పొలిమేర వచ్చిన తర్వాత డైరెక్టర్ అనిల్ అంటే అందరికీ తెలుసు. ఇది విన్నప్పుడు, ఈ అప్రిసియేషన్స్ చూస్తున్నప్పుడు మీకు సినిమా అంటే పిచ్చి కాబట్టి యూ ఫెల్ వెరీ హ్యాపీ, బట్ ఫ్యామిలీ హ్యాపీనెస్ కూడా కొంత యాడ్ ఆన్ అవుతుంది. సో ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి? ఆఫ్టర్ పొలిమేర 1 హిట్ అయింది, 2 సూపర్ డూపర్ హిట్ అయింది, మీడియా నుంచి కాంప్లిమెంట్స్, బయట నుంచి కాంప్లిమెంట్స్, హూ ఈజ్ అనిల్ అని సెర్చ్ చేశారు చాలామంది, ఈ డిఫరెంట్ ప్యాటర్న్లో ఇప్పటివరకు ఎవరో సినిమాలు తీయలేదు అన్న ఇంకొక కాంప్లిమెంట్ వచ్చిందంటే వెరీ లో బడ్జెట్లో పొలిమేర 1 వచ్చింది. అది చాలా ప్రీషియస్, చాలా గొప్ప వర్డ్, బికాస్ ప్రొడ్యూసర్స్కి చాలా యూస్ఫుల్ వర్డ్ అనమాట యాక్చువల్లీ. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ వాళ్ళు దే హ్యాపీ. ఇప్పుడు మంచిగా అసలు పొలిమేర 1 రిలీజ్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళు అసలు ఎక్నాలజీ కూడా చేయలేదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చలేదు నేను అంత బోల్డ్గా సినిమా చేయటం. అంటే ఇప్పుడు సినిమా చూస్తే రాగా ఉంటుంది, ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చేసి బూతులు మాట్లాడుకుంటుంటారు అంతా, అది కూడా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు, వెబ్లో రిలీజ్ అయింది. సో అది అందరూ బాగుంది అని చెప్పుకుంటున్నా మా ఇంట్లో వాళ్ళు కూడా అది చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. ఆ సినిమా చూసామరా బాగుంది అని నాకు చెప్పలేదు మా పేరెంట్స్. పొలిమేర 1 అయిపోయింది, అంతా అయిపోయింది. పొలిమేర 2 రిలీజ్ అయ్యి థియేటర్లో రిలీజ్ అయ్యి అది బాగా, అందులో కంప్లీట్లీ ఒక్క బూత్ పదం కూడా ఉండదు ఏమి. అంటే నేను థియేటర్కి వస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్త పడి దాన్ని మలిచాను అది పొలిమేర 2ని. సో అక్కడి నుంచి దే ఫెల్ట్ హ్యాపీ, చెప్పుకున్నారు అంతా. ఇంకా అది నాకు హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇంత లాంగ్ జర్నీ ఇప్పుడు మీరు ఇది ఎవరికి తెలియదు, పొలిమేర నుంచి నేను వచ్చాను అనుకుంటున్నా, కానీ 2009 నుంచి ఇందులోనే ఉన్నాను. ఇంత లేట్గా రావటం, ఈ కష్టం అంతా వాళ్ళు ఏంటి అంటే కొంచెం బాధపడ్డా, ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ హ్యాపీ. అది ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీ మిస్సెస్ ఫీలింగ్ ఏంటి? అంటే అప్పట్లో పాపం తను డెంటిస్ట్ అయినా మీరు ఆ ప్రొఫెషన్ వదిలేస్తున్నా, నెక్స్ట్ భవిష్యత్ ఏంటో తెలియదు, వెళ్తానంటే ఒప్పుకున్నారు పాపం మీకోసం. ఇప్పుడు సక్సెస్ వచ్చింది, ప్రౌడ్గా చెప్పుకుంటారా బయట ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్కి? అందరికీ చెప్పుకుంటారు, ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మీ అత్తగారి ఫ్యామిలీ, మా అత్తయ్య మావయ్య, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనిల్, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు, అది చేస్తున్నావా, ఇలా చేయి. ఇప్పుడు మా మామయ్య గారికి చాలా ఇష్టం, అంటే సినీ ఫీల్డ్ ఇష్టం. ఓకే. సో ప్రతిసారి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఇదే అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ ఎవరితో చేస్తున్నాం, ఓకే ఇంత టైం తీసుకోకు, త్వరగా చెయ్యి, అలాగా ఆయనకున్న అడ్వైజ్లు అవి ఇస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు అంతా గుడ్, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ రైట్. ఓకే సార్, నేను పొలిమేర 1 రిలీజ్ అయినప్పుడు చాలా మాటలు విన్నా. ఓటీటీ రిలీజ్ అయిన సక్సెస్ అయిన తర్వాత పొలిమేర 2లో మీడియాతో ఇంటరాక్షన్ వచ్చింది మీకు ఫస్ట్, ఎందుకంటే అంత ఇంటరాక్షన్ లేదు బికాజ్ ఆఫ్ కోవిడ్ సెన్సేషన్. ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే వెరీ ప్యాషనేట్ డైరెక్టర్. చాలామంది బయట టీనేజ్ కావచ్చు, సర్టన్ ఏజ్ 28 నుంచి 35 ఏజ్ ఉన్న వాళ్ళు ట్విస్ట్లు టర్న్లకి ఫిదా అయిపోయారు, ఎస్పెషల్లీ మెయిల్స్. సినిమా లవర్స్ ఏంటంటే ఆ ట్విస్ట్లు టర్న్కి బాగా ఎక్కువ ఫిదా అయ్యారు. తర్వాత రివీల్ చేసిన విషయం ఏంటంటే వెరీ లో బడ్జెట్లో ఈ సినిమా అతను తీశాడు అని అన్నారు, కానీ ఆ బడ్జెట్ ఏంటో తెలియదు. అసలు మీరు పొలిమేర 1 ఎంత బడ్జెట్లో తీశారు?
చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను ఇది. అంటే లెస్ దెన్ 1లోనే చేశాను నేను 1 ఇయర్లో. 1 ఇయర్ అంటే ప్రిసైజ్గా చెప్పాలంటే 85 to 90 మధ్యలో. నా ప్రొడ్యూసర్ ఇంకా బాగా తెలుసు. బట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి అప్పుడు ఆ టైంలో అంటే చెప్పకూడదు ఈ నెంబర్ అంతా. సరే పొలిమేర 2 పొలిమేర 2 అది 2.7 అయిందండి సినిమా ఫస్ట్ కాపీకి. ఓకే. దాని మీద మళ్ళీ ప్రమోషన్స్ పెట్టారు. ప్రమోషన్స్ దగ్గర ఒక 1 పెట్టినట్టున్నారు. కంప్లీట్గా 3.5లో అయిపోయింది. కానీ మనకి కలెక్షన్స్ ఎలా ఎంతవరకు? కలెక్షన్స్ దగ్గర 25 to 28 వచ్చింది. 3 crores పెడితే రిటర్న్ మనకి అంటే ఇది గ్రాస్, అది మళ్ళీ నెట్ అనేది ఆయన బెస్ట్ కదా సార్. అసలు యాక్చువల్లీ ఫిగర్ అనేది నిజంగా హారబుల్ కదా, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫిగర్ కదా యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ అది ఏ స్టార్ లేకుండా కథ మీద బేస్ అయ్యి ఒక 20 కోట్లు 25 కోట్లు కలెక్ట్ చేయడం అనేది అది థియేటర్ వచ్చి చూడడం ప్లస్ థింగ్. అది చాలా ప్లస్ థింగ్. అది కథ మీదే కంప్లీట్లో స్క్రీన్ ప్లే. అది కూడా ఇంకా నేను స్టోరీ ఎండ్ చేయలేదు, దానికి మంచి కలెక్షన్స్ ఇచ్చారు అంటే డెఫినెట్లీ ఆడియన్కి అది ఉంది. కొత్తగా ఏదన్నా ఎవడన్నా చెప్పినా కానీ దాన్ని డెఫినెట్లీ ఆదరిస్తారు. సో ఇప్పుడు నేను కూడా ఒక టైప్ ఆఫ్ నరేషన్ ట్రై చేశాను, డిసెప్టివ్ నరేషన్ లాగా. అంటే ఆడియన్కి కథ ఇదిరా అని చెబుతూ లాస్ట్కి సరే ఇది కాదు కథ ఇంకొకటి ఉంది అంటూ వాళ్ళని డిసెప్టివ్గా చెబుతూ ఇంకొక కొత్త కథను తీసుకురావటం. సో అప్పుడు ఆడియన్ నిజంగా ఏమన్నా నిజమే కదా, ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉంటాను అంతర్లీనంగా వేరే కథ ఉంది. సో మళ్ళీ వచ్చి చూసుకున్నప్పుడు అవును డైరెక్ట్ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాడు వేరే కథ ఉంది అనుకుంటూ ఈ ఫీల్ ఎగ్జైటెడ్ అనమాట. అండ్ ట్విస్ట్లు ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు అనుకుంటూ అది కాదురా ఇంకోటి చేస్తున్నాడు అని చెప్పటం, ఇవి కూడా అంటే ఆడియన్కి ఎక్కడ డౌట్ రాకుండా చెప్పాలి. ముందే గెస్ చేస్తాడు అనుకోండి, గెస్సింగ్ గేమ్స్ ఉంటాయి థ్రిల్లర్లో. లేదులే అసలు మీరు 1లో 2లో అసలు ఎక్కడ గెస్సింగ్, అసలు ఇతనే చంపేశాడా ఇతనే చేశాడంటే అసలు అతనికే సంబంధం లేదన్నట్టు మీరు ట్విస్ట్ ఇచ్చారు చూసారా, అది మరీ ఘోరం అసలు. యాక్చువల్లీ చూడడమే మాలాంటి ఫీమేల్స్ అయితే కొంతమంది భయంగా చూసాము, కానీ అతనే చేయలేదని ఒక కన్క్లూజన్కి వచ్చారు చూసారా, అప్పుడు ఇంకొంచెం భయం వేసింది అసలు. అదే గెస్సింగ్ గేమ్స్లో చెస్ ఆడుతుంటారా మీరు? చెస్ ఆడతారు. అండ్ ట్విస్ట్లు టర్న్లకి ఎక్కువగా యూజ్ అవుతుంది సార్ ఆ బ్రెయిన్. చేస్తే ఏ సంబంధం లేదు, అంటే బ్రెయిన్ కొంచెం ఎక్కువగా ఫాస్ట్గా పని చేయాలి చెస్ ఆడాలి అంటే. ట్విస్ట్లుగా ఏం లేదు, కానీ నాకు ఏది ఇష్టమో అదే రాస్తాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఒక లవ్ స్టోరీ నాకు నచ్చింది అనుకుంటే అదే రాస్తా. సో ఏంటంటే నాకు ఆ ఫ్యాక్టర్ కావాలి, అబ్బా ఒడి అమ్మాయి చాలా బాగుందిరా అన్న ఫీలింగ్ వస్తే నేను అది టిక్ మార్క్ అనమాట. ఆ సీన్ పెట్టుకుంటా. ఇప్పుడు నా టీం ఉంటారు, డైరెక్షన్ టీం, మేము మాట్లాడుకునేది ఏంటంటే ఈ సీన్లో ఒడియమ్మ ఫ్యాక్టర్ ఉందా, ఒడియమ్మ అని అనిపించాలి, అప్పుడు ఆ సీన్ పెడతా. ఊతపదం అది ఊతపదం అని కాదు కానీ ఒక హై వర్డ్ అంటే బూత్ వచ్చే కంటే ఇట్లాంటిది ఏదైనా వస్తే బెటర్ కాదు. ఒక ఏంటి క్రేజీ క్వశ్చన్, చూడడానికి ఇంత సాఫ్ట్గా ఉన్నారు, అంత వైబ్రెంట్ అంత రా కంటెంట్ ఎలా తీయగలుగుతున్నారు సార్ మీరు? అంటే దానికి దీనికి సంబంధం లేదు కదా. ఎందుకు సార్, మనం ఉండే దాన్ని బట్టి కూడా కొంచెం ఉంటుంది కదా. బయటకు కనిపించేదంతా ఒకటి కాదు, అవునా, బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, అదే మనిషిని ఆడిపిస్తూ ఉంటుంది అంతే. సో మేనర్స్ తెలిసినోడు అందరి ముందు ఒకలాగా ప్రవర్తిస్తాడు, వాడి ఇన్నర్ సెల్ఫ్ అనేది ఒక దగ్గర చూపిస్తాడు, అందరికీ చూపించు. ప్రపంచానికి మనం సాఫ్ట్గానే ఉండాలి అలా, కానీ మనకు దగ్గర ఉన్న వాళ్ళకి లేకపోతే నాకు నేనే ఏంటి అనేది నాకే తెలుసు. ఇప్పుడు నా లైఫ్లో ఎవరికి తెలియదు నేను ఏంటి అనేది, నాకు తప్ప. సో అది ఐ ఫీల్ ప్రౌడ్ దానికి, ఎందుకంటే అలా కంట్రోల్గా ఉండగలుగుతున్నాను నేను అంతే. ఇప్పుడు నాకు నచ్చేవి చాలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని వర్జిన్ సీన్స్ అంటారు, అంటే ఎక్కడ మనం అలాంటి సీన్ చూడం, అలాంటిది కొత్తగా చూపించినప్పుడు నాకు బాగా నచ్చుతుంది. సో ఒకటిని చంపటం అవ్వచ్చు, ఒక మర్డర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫైట్ అవ్వచ్చు, ఒక లవ్ సీన్ అవ్వచ్చు, ఏదైనా. సో కొత్తగా చూపించాలనుకుంటూ ఉంటాను, అది కొత్తగా చూపించి రాగానే అనిపిస్తుంది. సో రాగా అందరి బ్రెయిన్లో ఉంటుంది, దాన్ని చూపించిన విధానంలో ఉంటుంది అంతే డిఫరెన్స్. సో నేను బయటకు సాఫ్ట్గా ఉన్నా నా బ్రెయిన్లో ఇలాంటివి రన్ అవుతూ ఉంటాయి. సో దాంతో ఆడియన్ ఎలా కనెక్ట్ చేయాలి అన్నది ఒక దాని మీద ఆలోచిస్తాను. ఇప్పుడు మనం చూపించిన సీనే మళ్ళీ చూపించి ఒక హీరోయిన్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది, హీరో చూసా అమ్మాయి బాగుందిరా అని వచ్చి రోజు ఇవ్వటం ఎన్నో సినిమాల్లో చూసాం. అలా కాకుండా అమ్మాయి ఒక శ్మశానంలో ఉంది, నైట్ టైం ఎవడో అక్కడ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి శ్మశానం దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఈ అమ్మాయిని చూసాడు, దయ్యం అనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళేసరి అమ్మాయి అందంగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాడు, ప్రేమలో పడ్డాడు. ఇదో కొత్త టైప్ ఆఫ్ లవ్. అంటే మామూలుగా చెప్తున్నా, బస్ స్టాప్లో ఉండటం వేరు, శ్మశానం చాలా తక్కువ మంది ఉంటారు. సరే ఇదో కొత్తగా ఉంది అని అలా
వర్జిన్ సీన్ అని చెప్పింది. అంటే ఇలాంటి సీన్స్ ఎక్కడ రాలేదు కాబట్టి అలాంటివి చూడటానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఆడియన్స్ అది ఇష్టపడితే బాగుంటుంది, కానీ డెఫినెట్గా అవి ఇష్టపడతారు. కాదు అసలు మీకు భయం అనేది ఉంటుందా? కొంచెం భయం ఉందా? చీకటి సౌండ్స్ వస్తే భయం అయ్యేదా? శ్మశానంలో కొంచెం చిన్నగా నైట్ సౌండ్లు వస్తాయి కదా. భయం అనేది అందరికీ ఉంటుంది, నమ్మకం అనేది వేరు, భయం అనేది వేరు. కరెక్టే సార్, మీరు 2 ఫ్రాంచైజీలు తీశారు. భయం అనేది ఎక్కడో ఒక చోట తీస్తున్నప్పుడు వస్తుందా? వెనకాల నుంచి ఎవరో వచ్చి బహు అంటే భయపడతా, కానీ ఎదురుగా వచ్చి నేను దయ్యాన్ని అంటే భయపడను. ఏంటి దయ్యం అంటే భయపడరా? వెనకాల నుంచి వస్తే అంటే అది లేదు కాబట్టి నేను నమ్మను కాబట్టి. మీరు నమ్మరు, నేను నమ్మాను అనుకోండి అసలు పొలిమేర సినిమా తీను. చేతబడి అనే పేరు పలకడానికి భయపడతా. ఇప్పుడు నా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నేను పొలిమేర 2 సినిమా చూస్తే స్టార్టింగ్లో 5గురికి నేను కండోలెన్సెస్ వేశాను. 5గురు చనిపోయారు అయ్యో త్రూఅవుట్ ద లెంత్ సినిమాలో. వాళ్ళ ఫొటోస్ అన్ని పడుతూ ఉంటాయి ఇప్పుడు పొలిమేర 2లో. వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది డిఫరెంట్ రీజన్స్. ఒకళ్ళకి ఏదో డిసీజ్ వాళ్ళు చనిపోయారు, ఒకళ్ళు కరోనా వాళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయారు. కానీ చనిపోయారు అందరూ సినిమా జరుగుతున్న ప్రాసెస్లో. నా ప్రొడ్యూసర్ భయపడే ఆఫీస్లో ఏదో హోమం చేయించారు ఒకసారి. ఏంటి సినిమాలు తీయడం వల్ల? దీనివల్ల చనిపోతున్నారేమో సంథింగ్ ఏమో తెలియట్లా. నా అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోయాడు అంటే ఈ ప్రాసెస్లో. నేను ఒకటే అంటాను, ఒకవేళ పొలిమేర సినిమా వల్లే చేతబడి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటే చంపాల్సింది నన్ను కదా ఫస్ట్. అప్పుడే అయిపోద్ది కదా చేయకుండా. అలాని ఇలా చంపితే ఏమవుతుంది? నన్ను చంపాలి, లేకపోతే ప్రొడ్యూసర్ గారిని అనకూడదులే, నన్ను చంపితే సరిపోద్ది. కానీ అవన్నీ యాదృచ్ఛికంగా జరిగిందని నేను బిలీవ్ చేస్తాను. అదే లేదు సినిమా వల్లే అని అనుకుంటే నేను అసలు పొలిమేరకి టచ్ చేయను, ఇప్పుడు 3 కూడా చేయను. సో నాకు ఆ నమ్మకం లేదు. అంటే బేసిక్ ఇట్స్ మై ఒపీనియన్ కంప్లీట్లీ. వేరే ఎవరిని కించపరిచినట్టు కాదు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నా ఒపీనియన్లో నేను నమ్మలేదు కాబట్టి నేను ఇది ఒక కథలో తీసుకున్నాను అంతే. కథలో తీసుకున్నాను సార్. ఫస్ట్ అసలు పొలిమేర కథ ఫస్ట్ చేయాల్సింది నవీన్ చంద్ర గారు, బట్ రాజేష్ గారు లైన్లోకి వచ్చారు. సో ఎందుకు నవీన్ చంద్ర గారు చేయలేకపోయారు? ఇది ఏంటంటే నవీన్ చంద్ర గారి కంటే ముందు ప్రియదర్శి గారు చేయాలి. ప్రియదర్శి గారు అప్రోచ్ అయ్యాను, కార్తిక్ రత్నం గారిని అప్రోచ్ అయ్యాను, నవీన్ చంద్రని అప్రోచ్ అయ్యాను, రాహుల్ రామకృష్ణని అప్రోచ్ అయ్యాను, నందు గారిని అప్రోచ్ అయ్యాను. సో వీళ్ళందరినీ అప్రోచ్ అందరికీ కథ చెప్పా. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తోటి చేయలేకపోయారు. సో అట్లా నవీన్ చంద్ర గారికి ఏంటంటే కథ బాగా నచ్చింది, కానీ మేము అనుకున్న టైంకి ఆయనకు వేరే షూట్ ఏదో ఉంది, డేట్స్ సెట్ అవ్వట్లా. మాకేంటంటే బడ్జెట్ తక్కువ, వెళ్ళిపోయి ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఒకేసారి చేసుకుని వచ్చేయాలి, ఒక 20 రోజుల్లో అయిపోవాలి. సో మళ్ళీ ఆ డేట్స్ మార్చలేండి. సో అందుకని ఆయన డేట్స్ కుదరకపోవడంతో నాకు సత్యం రాజేష్ గారు ముందు నుంచి పరిచయం. సో ఆ టైంకి ఆయన కూడా కరోనా వల్ల ఏ సినిమా లేకుండా గెడ్డం పెంచేసుకుని రెడీగా ఉన్నారు ఈ క్యారెక్టర్. నాకు చూడగానే అరే కొమరయ్య అనిపించాడు అంతే. ఇంకంతే ఆయన కథ నేను చెప్తాను అనగానే మనం చేసేద్దాం అంతే, నీకు క్యారెక్టర్ సెట్ అవుతారు అంటే దాన్ని వెళ్ళిపోయి షూటింగ్ ప్రాసెస్లో కథ చెప్పా. అట్లాగా సత్యరాజ్ గారి అంటే కొన్ని పాత్రలు వాటికి కావాల్సింది తీసుకుంటాయి అంతే. ఇప్పుడు కొమరయ్యకి రాజేష్ కావాలని ఉంది అంతే, రాసిపెట్టుంది. సత్యం రాజేష్ అనే ట్యాగ్ లైన్ని మీరు హీరో కొమరయ్యగా అంటే కొమరయ్య క్యారెక్టర్ ద్వారా నెక్స్ట్ ఆయన లైఫ్ మొత్తం ఒక హీరో ఛాన్సెస్ కూడా వచ్చేలాగా ఒక పాత అయితే ఖచ్చితంగా క్రియేట్ చేశారు. తర్వాత ఒక హీరోగా ఒక సబ్జెక్ట్ అయితే చేశారు. సత్యం రాజేష్ గారి కెరీర్ మారిపోయింది పొలిమేరతో, ఏం చెప్తారు? నేను అలా అనుకోను, ఆయన ఎప్పుడో మార్చుకోవాల్సి అంటే 300 తర్వాత మార్చాల్సిన అవసరం లేదు. ఇది అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది అంతే. కాకపోతే జరిగింది నిజంగానే. ఇప్పుడు దాని తర్వాత ఆయన ముందు చేసిన దానికి ఇప్పుడు దానికి చాలా మారిపోయింది. ఆయన లైఫ్ కొద్దిగా అయినా ఎన్హాన్స్ అయ్యింది. కాకపోతే కంప్లీట్లీ పొలిమేర వల్లే అనే కాదు, ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టి. పొలిమేర కాబట్టి ఇంకో సినిమా పొలికేక ఇంకోటి ఏదో వచ్చి ఉండేది, అందులో ప్రూవ్ అయ్యేది. ఆపర్చునిటీ మ్యాటర్ కదా సార్, బేసిక్గా ఆపర్చునిటీ మ్యాటర్. కొంచెం డిలే తర్వాత అయ్యేది, కాకపోతే నాతో అయింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అంతే. ఓకే, మన రాజేష్ గారు కూడా కలిసి అసలు నీ వల్లే ఇదంతా. పొలిమేర తర్వాత నాకు అంటే ముందు అన్నీ ఆయనకి ఆర్టిస్ట్గా ఇవి వస్తే ఆయనకి ఎవ్రీడే పని ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ రోల్స్ తగ్గిపోయి అన్ని హీరో రోల్స్ వస్తున్నాయి. ఓకే, సో నీ వల్ల నాకు ఏంటంటే అందరూ హీరోగానే వస్తున్నారు, ఆ రోల్స్ రావట్లేదు. ఇక్కడ ఏంటంటే అన్ని కథలు కూడా చాలా వింటున్నాడంట, ఏమి నచ్చట్లేదు. సో అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలి నీ అని నన్ను అంటే నెగిటివ్గా కొంచెం నన్ను మెచ్చుకుంటూనే తిడుతూ అర్థమైంది నాకు అంతా అలా మాటలు మొన్నే కలిసాం. ఓకే సార్, ఫస్ట్ మీరు ప్రియదర్శి గారు చెప్పారు, నవీన్ చంద్ర గారు చెప్పారు, ఇంకా చాలామందికి కథలు చెప్పారు. సో ఓకే, వాళ్ళ డేట్స్ వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల చేయడం కుదరలా. 1 హిట్ అయింది,
2 బ్లాక్ బస్టర్ అయింది, ఖచ్చితంగా అక్కడి నుంచి కాల్స్ వస్తాయి, ఈవెన్ అప్రిసియేషన్స్ అనే వస్తాయి. సో మీరు అప్రోచ్ అయిన పర్సన్స్ నుంచి మీకు వచ్చిన అప్రిసియేషన్స్ ఏంటి ఆఫ్టర్ రిలీజింగ్ ద సినిమా? నేను మధ్యలో తిరువీరుని కూడా టచ్ చేశాను. అప్పుడు తిరువీరు చెప్పాడు అసలు నేను చేయాల్సిన సినిమా ఇది, మిస్ అయిపోయాను అని తిరువీరు చెప్పారు. ఇంకా ప్రియదర్శి గారు దాని తర్వాత నేను మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదు, కలిస్తే డెఫినెట్లీ మాట్లాడుకుంటాం. సో కార్తీక రత్నం కూడా చేయాల్సిందే, కాకపోతే ఓకే అన్న ఎవరికి అంటే అది నేర్చేసుకోవాలి మనం. సినిమా మిస్ అయిపోతే అరే మిస్ అయిపోయింది అక్కడ ఆగకుండా ఇంకోటి కలిసి వర్క్ చేద్దాం. తిరువీరు కూడా ఎప్పుడు చెప్తావు కదా నాకు. సో ఇట్లాగా మేము ఇంకా టచ్లో ఉన్నాం. కార్తీక రత్నం కూడా ఈజ్ ఎ గుడ్ గై, అంటే నాకు ఒక మంచి పర్ఫార్మర్ తను, చెయ్యాలని ఉంటుంది తనతోటి. డెఫినెట్లీ ఫర్దర్గా ప్లాన్ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తాం. ఓకే, ఫస్ట్ మీరు కర్మ ఫిలింతో మన అడవిశేష్ గారితో ట్రావెల్ అయ్యారు. ఇప్పటి వరకు అడవిశేష్ గారు ఏ ఇంటర్వ్యూలో కూడా కర్మ గురించి అడిగినప్పుడు అది అడగండి, ఇంకా మిగతా ఏదైనా అడగండి అని అంటుంటారు. అంటే క్రేజీ ఆన్సర్స్ అనమాట యాక్చువల్లీ. ఆ తర్వాత ఆయన హిట్ లిస్ట్ చూసుకోండి, ఆల్మోస్ట్ ఆయన ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారో అందరికీ తెలుసు. ఆయన కూడా స్టార్టింగ్ రైటింగ్ సిస్టమ్ సినిమా మీద, అంటే యాజ్ ఏ హీరో కాదు, మిగతా 24 క్రాఫ్ట్స్లో కొన్ని క్రాఫ్ట్స్ మీద ఐడియా ఉండింది. ఈరోజు అడవిశేషి గారిని చూసినప్పుడు, ఫస్ట్ డే కర్మ అప్పుడు అడవిశేషి గారిని చూసినప్పుడు నిజంగా లాట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. స్టార్టింగ్ మీతో ఒక జర్నీ ఉంటుంది కదా, కానీ ఇప్పటికీ ఆయన స్టేచర్ మారిపోయింది. ఇప్పుడు రైట్ నువ్వు చూస్తే ఆ మెమరీస్ ఏమైనా రీకలెక్ట్ చేయాలన్నప్పుడు కర్మతో కానీ లేదా అడవిశేష్ గారితో కానీ. నాకు ఇప్పటికీ శేష్ ఇంకా టచ్లో ఉన్నారు, మేము ఇప్పటికీ కలుస్తూ ఉంటాము. ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పాలంటే నేను ఫస్ట్ శేష్ని ఎప్పుడైతే చూశానో 2009లో ఆర్కే సినీప్లెక్స్ కింద కేఎఫ్సి పక్కన ఒకటి ఉండేది రెస్టారెంట్, అక్కడ ఫస్ట్ టైం కలిసా. ఫుల్ హెయిర్ పెంచేసుకుని అంతా ల్యాప్టాప్లో కర్మ సాంగ్, ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ చూపించి ఇది అసలు మనకున్న విజువల్స్ ఇలా వెళ్తున్నాం అని మాట్లాడి స్పష్టమైన తెలుగు మాట్లాడుతూ, అప్పుడు ఏదైతే నా మీద కన్సర్న్ ఉందో ఇప్పటికీ అదే కన్సర్న్. ఇప్పటికీ శేష్ అనేవాడు పని రాక్షసుడు, అంటే ఒకళ్ళ మీద వదిలేయడు, ఒక చీఫ్ టెక్నీషియన్ మీద ఏదున్నా కానీ. కాకపోతే తను ఏంటంటే అక్కడ ఉండి రావటం వల్ల కథల్లో కొద్దిగా ఫస్ట్లో తడబడ్డాడు అంతే. కర్మ సినిమా కావచ్చు, లేకపోతే కిస్ అనే తర్వాత సినిమా కావచ్చు, ఎప్పుడైతే క్షణం సినిమా వచ్చిందో, క్షణం సినిమాకి అప్పటికి అబ్బుర్ రవి గారు కలిశారు ఫస్ట్. ఆయన స్క్రీన్ ప్లే అంతా చూసు, ఇప్పటికీ అబ్బుర్ రవి, క్షణం, అదే శేష్, వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. శేష్ అనుకున్న కథని ఆయన కొంచెం మంచిగా స్క్రీన్ ప్లే అంతా చేసి, క్షణం నుంచి ఆయన 2.0 అనే ఒక కొత్త రకం పెట్టుకుని శేష్ 2.0 ఒక ఫ్లాప్ లేదు, అలా కంటిన్యూస్గా వచ్చాడు. సో ఇప్పటికీ అంతే, ఇప్పటికీ అదే కష్టపడతాడు. కర్మకి ఏదైతే కష్టపడ్డాడో ఇక్కడికి అదే కష్టపడతాడు. సో అందులో ఏం తక్కువ లేదు. కాకపోతే ఈ కథ స్టోరీ టెల్లింగ్లో, మన తెలుగులో ఎలాంటి కథలు రావాలన్న స్టోరీ టెల్లింగ్లో కొంచెం డిఫరెంట్గా అది వచ్చింది అంతే. సో ఇంకొకటి ఏంటంటే, మనకి పొలిమేర నుంచి రాజేష్ గారు ఎంత ఫేమస్ అయిపోయారో, ఆ సినిమా తర్వాత కామాక్షి తనకు ఒక రూట్ పాతు అయితే ఖచ్చితంగా మీ వల్ల క్రియేట్ అయిందని అందరూ చెప్తూ ఉంటారు ఆబ్వియస్గా. అండ్ ఇప్పుడు నవ్వు తను చూస్తే సూపర్ బిజీగా ఉండింది. ఒక వీడియో ప్లే చేస్తాను సార్, వీడియో ప్లే చేసిన తర్వాత మాట్లాడదాం. ఎంత బిజీ ఆర్టిస్ట్ అయిపోయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడ ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ వీడియోస్ చూస్తుంటే జ్యువెలరీ కావచ్చు అండ్ షాపింగ్ మాల్స్ కావచ్చు చాలా బిజీ అయిపోయింది. అండ్ తనను మలుచుకుంది. ఒకసారి ఈ పోస్టర్ చూడండి, ఫస్ట్ మాకు ఇలా పరిచయం అయింది. పొలిమేర 2 పోస్టర్ ఐ థింక్ సో, పొలిమేర 1 అయితే ఇంకొంచెం చెల్లికి కనిపిస్తుంది కొంచెం, బట్ తను మలుచుకుంటూ వచ్చింది అనడంలో ఎలాంటి ఇది లేదు సార్. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ఆర్టిస్ట్ నుంచి మీరు చూసింది కూడా వేరే కోణం ఉండుంటుంది. మేమైతే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను తినని పొలిమేర ముందు ఒక సినిమాకి ఇంటర్వ్యూ చేశాను. అప్పుడే ఆల్మోస్ట్ తను కూడా డాక్టరా, తను కూడా ఒక డాక్టర్ ఫీల్డ్ నుంచి ఇండస్ట్రీకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అయినా తన ప్యాషన్తోనే మీ స్టోరీ అనుకుంటా యాజ్ డీజ్ వచ్చింది. చాలా ఉన్నా కూడా ఆ సినిమాతో ఎంతో కొంత ప్రూవ్ చేసుకుంది. ఆ అమ్మాయి బాగా మాట్లాడగలదు. ఫస్ట్ థింగ్ భయం అనేది ఉండదు. పొలిమేర తర్వాత నిజంగా ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకుంది సార్. సో ఏం చెప్తారు ఇట్లా చూస్తుంటే? కామాక్షిని మీరు ఇందాక అన్నారు తను మలుచుకుందంటే, అసలు యాక్చువల్గా తను పొలిమేరకు వచ్చే ముందే తను మిస్ ఇండియా తెలంగాణ 2018లో తను మిస్ ఇండియా తెలంగాణ విన్ అయింది.
అంటే ఈ అందాల పోటీల్లో వీటిల్లో. తర్వాత అంటే అప్పటికే తను ఎలా ఉంటుందో అందరూ యూ కెన్ గెస్. అప్పుడు పిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఆ పిక్స్ చూసి అండ్ శారీలో ఒక పిక్ ఉంటుంది అమ్మాయిది. అరే అమ్మాయి సరిపోతుంది అని నా కోడేటర్కి చెప్పి లక్ష్మి క్యారెక్టర్ సరిపోతుంది, ఒకసారి ఆడిషన్కి పిలవండి అని అట్లా పిలిచాను. ఆడిషన్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అద్భుతంగా యాక్ట్ చేసింది. నాకు ఇంకా అక్కడ నచ్చి దాని తర్వాత అమ్మాయి ఇలా ఉండకూడదు, డీగ్లామర్గా చేయండి అని చెప్పి పొలిమేర 1లో మేమే కావాలని కొంచెం ఆ టింట్ వేరే టింట్ వేసాం అమ్మాయికి, నల్ల రంగు వేసి బట్టలు కూడా పాడైపోయినట్టుగా. సో ఒక ఆటో డ్రైవర్ వైఫ్ ఊర్లో చదువురాని అమ్మాయి ఎలా ఉంటుంది, సో అలా కనపడాలి నాకు. సో అట్లా తయారు చేసాం. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అది అందరు ఇదిగో ఆ పోస్టర్లో ఉన్నట్టుగానే ఉంటుంది అని అనుకుంటారు, కాకపోతే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. తర్వాత ఇప్పుడు అమ్మాయి మలుచుకుంది అంతా, ఏ క్యారెక్టర్ అన్నా తను చేయగలగదు అన్న విధంగా వచ్చింది. వితౌట్ మేకప్ కదా సార్ అది అసలు వితౌట్ మేకప్. అండ్ ఇంకా మేము డార్క్ టింట్ వేసాం అక్కడ, ఇంకా నల్ల రంగులా కొద్ది కావాలి నాకు, ఆయిలీ స్కిన్ కావాలి అని చెప్పేసి అట్లాగా. సో రాగా ఉండాలి. ఇప్పుడు న్యాచురాలిటీ దగ్గరగా ఉండాలంటే అసలు మేకప్ ఉండకూడదు అసలు కంప్లీట్లీ. రాజేష్ కూడా మేము ఏంటి అంటే ఆ గెడ్డం వాటి మీద కూడా అసలు మేకప్ వేయించలేదు నేను పొలిమేర 1లో. సో అట్లా చేసాం అనమాట. అండ్ షీఈ్ క్వాలిఫైడ్ MBBS అమ్మాయి, డాక్టర్, చైనాలో చదువుకుని వచ్చింది. సో గుడ్, బిజీగా ఉండటం అనేది మంచి థింగ్. చాలా బిజీ అయిపోయారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తుంటే కనీసం ఆవిడ ప్రమోషన్ వీడియోసే వస్తున్నాయి. అంటే సినిమాలు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, బట్ ఆమెకి పొలిమేర అనేది మరి పొలిమేర కామాక్షి అని పిలుస్తాం మేము ఎక్కడ కనిపించినా కూడా. ఈ సినిమాతో ఆవిడకి తనకు ఇప్పుడు అవార్డు వచ్చింది. ఇప్పుడు దాసా ఫాల్కే 14 ఫిల్మ్ ఫెస్టివల్ 14th తనకి బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు వచ్చింది. సో జస్ట్ ఇప్పుడు పొలిమేర 2లో జస్ట్ 20 minutes చేసిన, ఆ 20 minutesలో ఎంత బాగా యాక్ట్ చేసింది, అవార్డు వచ్చేంతగా ఇంప్రెస్ చేసిందంటే తన యాక్టింగ్ ఎబిలిటీస్ మనందరికీ ఇంకా అక్కడే ప్రూవ్ చేసుకుంటారు. సో పొలిమేరని పిలవచ్చు, ఎందుకు అందరూ తప్పలేదు. ఓకే. సో ఏంటి గ్లిజరిన్ లేకుండా ఎయిట్ చేస్తుందా కామాక్షి, చెప్పండి. నేను అక్కడే ఏమంటారు, అరే అద్భుతమైన యాక్ట్. నేనే అని కాదు, అక్కడ బాలయ్య ఉన్నాడు, గెటప్ సీన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎట్లా అంటే అద్భుతమైన ఆర్టిస్టులే. కామాక్షిని అంత ఆర్టిస్ట్ అనుకోలేదు, కొత్తగా వచ్చిన అమ్మాయి అనుకున్నారు. క్లైమాక్స్లో పొలిమేర 1 క్లైమాక్స్లో వీళ్ళు ముగ్గురు మీద సీన్ ఉంటుంది, గెటప్ సీన్ మీద, ఆదిత్య మీద అండ్ కామాక్షి మీద. సో ఫస్ట్ ఏంటంటే నేను గెటప్ సీన్ అదే కదా బాలయ్య కామాక్షి మీద సీన్లు చేసేస్తుంటే వీళ్ళిద్దరు అద్భుతంగా చేసేస్తున్నారు. కామాక్షి ఏంటంటే ఏడవాలి అంటే సార్ గివ్ మీ 1 minute అంటుంది, పక్క వెళ్ళిపోయి కొంచెం మెథడ్ యాక్టింగ్ లాగా వెళ్ళిపోయి వచ్చేసి సార్ రెడీ సార్ అంతే 1 minute ఏంటంటే యాక్షన్ అని చెప్పగానే కళ్ళలోంచి టప్ప 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 నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంటే గ్లిజరిన్ వాటలా ఓకే డన్ బాగుంది, 1-2 సార్లు ఎవరైనా చేయాలి. 8th take కూడా తను గ్లిజరిన్ లేకుండా. సో అక్కడ ఐ ఫెల్ట్ ఓకే ఆర్టిస్ట్, తను ప్రొఫెషనల్ చాలా అసలు అని అనిపించింది. ఇంక బాలయ్య కూడా బాగా చేస్తాడు. ఈ 2 చూసి గెటప్ సీన్ అమ్మాయి వీళ్ళిద్దరు తినేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి అదే. నెక్స్ట్ డే పుష్ అయితే ఆ రోజు మళ్ళీ డైలాగులు మళ్ళీ తీసుకుని ఫ్రెష్గా నేర్చుకుని అట్లాగా ముగ్గురు పోటీ పడి చేశారు. ఓకే. సో అట్లాగా చాలా బాగా వచ్చింది క్లైమాక్స్. సో అక్కడ నేను ఫిక్స్ అయ్యాను, ఈ అమ్మాయి ఇప్పుడు ఈ రోల్ కూడా చాలా తక్కువ రోల్ తనకి ఇచ్చింది పొలిమేర 1లో అని. తర్వాత నేను పొలిమేర 2 రాస్తున్నప్పుడు ఇంకా ఈ క్లైమాక్స్ ఇలా పెడదాం, ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా అంతే విధంగా పర్ఫామ్ చేయగలరు అని మనకు అనిపిస్తేనే అలాంటి రోల్ ఇవ్వగలుగుతాం. సో అందుకే నేను క్లైమాక్స్ రాసి కామాక్షి చేస్తుంది అని చెప్పి తనకి నరేట్ చేసి అట్లాగా క్లైమాక్స్ అంతా తన మీదే బ్యాంక్ చేశాను. సో ప్రూవ్ చేసుకుంది. ఓకే. ఇంకొక వీడియో చూద్దాం సార్. యాక్చువల్లీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన పద్మవిభూషణ్ చిరంజీవి గారికి నా పాదాభివందనాలు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి good evening sir. I just want to take this opportunity to thank my producer Sahu Garu and the director Ram Narayan Garu and the entire cast and crew. Vishwak, all the very best. As an actor, as I already told you, it's very inspiring to see actors like you to take up roles like this, and I wish this film brings all the success to the producers and the director and to my entire cast and crew. And Polimera 2 మూవీలో నా పర్ఫార్మెన్స్కి చాలా అప్రిసియేషన్ దొరికింది.
in the industry and also from the audience. అసలు ఎక్కడ భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ వేరే సినిమా ప్రీ రిలీజ్లో కూడా తను ఏదైతే సక్సెస్ ఇచ్చిందో, జనాలు ఎక్కడైతే ఐడెంటిఫికేషన్ వచ్చిందో ఆ సినిమాని గుర్తు చేసుకుని మాట్లాడింది. ఈవెన్ ముందు మెగాస్టార్ గారు ఉన్నారు. ఆ వర్డ్స్ ప్రతిదీ చూడండి టేకింగ్ ఎంత బాగుందో. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అందరికీ బాగా నచ్చింది కామాక్షిలో. సో మీరేం చెప్తారు సార్? అందుకే ఈ వీడియో బయట ప్లే చేశాను నేను. ఎగ్జాక్ట్లీ తనతో మీరు మాట్లాడితే తనకి చాలా మెచ్యూరిటీ ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను సార్. యా అది ప్రియురాలప్పుడు యా ప్రియురాలు 3 ఇంటర్వ్యూస్ చేశాను బ్యాక్ టు బ్యాక్. తను బండిల్ ఆఫ్ నాలెడ్జ్ అండి. మీరు ఏ టాపిక్ మాట్లాడినా కానీ నాకు తెలియదు అని చాలా తక్కువ వింటాం తన దగ్గర నుంచి. దేని గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలదు. అండ్ మాట్లాడిందంతా ఏదో పైన కాదు, డెప్త్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. దానికి స్పేస్ అన్నా కానీ ఇట్లాగా డిఫరెంట్ ఒక సైన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, ఫిలసాఫికల్గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకే నాకే తెలియదు అంటే తనతో మాట్లాడితే నాకేం తెలియదు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ మనం కూడా కౌంటర్ ఇస్తాం, నాకు ఇంకా తెలుసు అన్న విధంగా. అంతే, జస్ట్ కామెడీ అంతే. కానీ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది తను. ఏదైనా డెసిషన్ తీసుకున్నా కానీ, ఇప్పుడు లైలా మూవీ డెసిషన్ తీసుకోవటంలో కూడా తను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంది అంతే. డెఫినెట్లీ తను ఎట్లా అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రదేశంలో వదిలేసినా బతకాలి అంతే. ఓకే, లౌక్యం తెలిసిన అమ్మాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈగోయిస్ట్ అంటే ఈగోగా ఉండదు. ఫస్ట్ వింటది ఎక్కువ. చాలామంది ఏంటంటే మాట్లాడేస్తూ ఉంటారు. ఆమె ఏంటంటే ఫస్ట్ లిజనింగ్ ఎక్కువ, తర్వాత మాట్లాడుతుంది. అది బాగా నచ్చుతుంది నాకు కూడా తనలో. ఎస్. సో మొత్తానికి కామాక్షి ఎపిసోడ్ అయితే అయిపోయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిమేర 3 ఎప్పుడు ఏంటి నెక్స్ట్? మేము ఎవరిని చూడబోతున్నాం, ఎవరిని హైలైట్ చేయబోతున్నారు, ఎవరిని హీరోస్ని చేయబోతున్నారు, ఎవరిని హీరోయిన్స్ని చేయబోతున్నారు? ఒకటి చెప్పాలని ఉంది నాకు. పొలిమేర 1, పొలిమేర 2 చూశారు. పొలిమేర 3తో కంపేర్ చేస్తే ఆ రెండు నథింగ్. ఇంకా హై. మీరు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది, ఇప్పుడు వరకు చూసింది కాదు. డెఫినెట్లీ ఎవ్రీ ఆడియన్ విల్ ఫీల్ అసలు ఏంట్రా ఈ ప్రపంచం, ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశాను. చాలా బాగా వచ్చింది. మొన్న రీసెంట్గా అంటే నాకు స్టోరీ రాసేసాను, నా టీం అందరినీ, నా మ్యూజిక్ డైరెక్టర్ని, కెమెరామెన్ని, ఎడిటర్ని, ఆదిత్య అని, అది బాలాదిత్య అని, కొంతమందిని అట్లా ఒక 15 మంది కూర్చున్నారు. నేను నరేషన్ ఇచ్చాను, పిన్ టు పిన్ డీటెయిల్, స్టార్టింగ్ టైటిల్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ కార్డ్ వరకు. ఇట్ టుక్ అరౌండ్ 3.5 hours. అయిపోయిన తర్వాత ఎట్లా అంటే నా ఎడిటర్ అటు తల ఇట్లా పట్టుకుని పక్కెళ్ళిపోయాడు. ఏంట్రా అంటే, బ్రో ఏంటి బ్రో ఇది, అసలు ఇది కదా సినిమా, అసలు ఇది కదా అసలు పొలిమేర మూవీ అంటే. అసలు 1, 2కే అలా అయిపోయారు ఆడియన్స్. దీన్ని బయటకు ఎప్పుడు వస్తుందో, ఎలా రియాక్ట్ అవుతారో అని. నా లోపలికి వస్తే ఇంకా నా కెమెరామెన్ అలా పేపర్ మీద ఎదుట్లాగా బ్లాగ్స్ కొన్ని ఎవరు రాస్తున్నాడు. ఏంటి అంటే, బ్రో ఇది అదిరిపోయింది కదా, దీన్ని మనం ఇలా చేయాలి, అలా చేయాలి. ఈజ్ ఇన్ టు ద వర్క్ అనమాట. అప్పుడే ఆదిత్య అయితే తన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అది బాలాదిత్య, ఎవ్రీబడి చాలా ఎక్సైటెడ్, అసలు అదిరిపోయింది కదా. ఇంక ఇది దీనికి షూట్ షాట్. ఇప్పుడు మామూలుగా కథ బాగోకపోయినా, నార్మల్ కథ తీసేసినా కానీ పొలిమేర 2 చూసిన వాళ్ళు ఈ సినిమాని చూస్తే చాలా హిట్ మాకు. కంటిన్యూషన్ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న కథకి డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆడియన్ విల్ ఫీల్ ఒడియమ్మ ఫ్యాక్టర్. ఇప్పుడు నాకు చాలా కష్టం అది. పొలిమేర 2 తర్వాత మళ్ళీ నేను ఆడియన్ మెప్పించాలి, ట్విస్టులతో మెప్పించాలంటే చాలా కష్టం. అది నేను సక్సెస్గా పేపర్ మీద అయితే సక్సెస్ అయ్యాను. ఇప్పుడు షూట్కి వెళ్తున్నాం, ప్రొజెక్షన్ షూట్కి వెళ్ళిన తర్వాత ఆ పేపర్ మీద ఎప్పుడు అయితే ఇప్పుడు ఫిల్మ్లోకి, థియేటర్లోకి, స్క్రీన్ మీదకి రావటం, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా నేను సక్సెస్ అయితే ఐఎమ్ ఏ గుడ్ డైరెక్టర్ నేను ఫీల్ అవుతాను. కాబట్టి డెఫినెట్లీ ఏదైతే రాసుకున్నానో అది ఎగ్జాక్ట్గా స్క్రీన్ మీద వచ్చేలాగా చూస్తాను. వచ్చింది అంటే ఆడియన్ విల్ ఫీల్ సూపర్. ఇంకా ఇది పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నారా పొలిమేర 3? ప్రొడ్యూసర్స్ ఏమైనా చేంజ్ అయ్యారా? ఫస్ట్ నుంచి ఒకలే ప్రొడ్యూసర్? లేదండి, ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వంశీ నందిపాటి గారు జాయిన్ అయ్యారు. ఆయనే ప్రొడ్యూసర్ కంప్లీట్లీ. అండ్ నాకు పొలిమేర 1 తీసిన గుప్తా గారు ఉన్నారు, ఆయన కో ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారు. ఓకే. సో వాళ్ళు ప్రొడ్యూసర్స్ చాలా బాగా. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్స్ పెరిగాయి. అవును, దగ్గర మొన్ననే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే పొలిమేర 1, 2 చేసిన బడ్జెట్స్ కొంత అయితే ఇప్పుడున్న బడ్జెట్స్కి ఎంత పెరిగింది అంటే 15 times పెరిగింది.
ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి. సో అందుకే మొన్న ఎప్పుడు 15 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పి, ఎందుకంటే అది బ్రెయిన్లో ఉండిపోయింది నాకు. ఇప్పుడు బడ్జెట్స్ దగ్గర నుంచి, విజువలైజేషన్ దగ్గర నుంచి, సీజీ వర్క్ దగ్గర నుంచి ప్రతిదీ పెరిగిపోయింది. సో ఆ క్యాన్వస్ కూడా బాగుంది. కానీ ఏంటి అంటే ఆడియన్కి ఎప్పుడెప్పుడు చూపించాలి ఇది అని ఒకటైతే లోపల వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఓకే, బేసిక్గా మనం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాకుండా ముందుకు వచ్చినప్పుడు మనకి ఆపర్చునిటీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, రైట్? మీరు పొలిమేర 1, 2 అయితే నిజంగా ఎగ్జిస్టింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొత్తగా అయితే చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయిపోయారు. పొలిమేర 3లో ఆల్మోస్ట్ కొన్ని క్యారెక్టర్స్ అయితే మాకు క్యారీ ఫార్వర్డ్ అయితే మాకు ఒక ఐడియా ఉండింది. బట్ కొత్తగా ఎవరినైనా ఇంకెవరినైనా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నారా? ఆ క్యారెక్టర్స్ రాసుకున్నారా? ఈ 3 నుంచి వాళ్ళకి మార్క్ మళ్ళీ ఇండస్ట్రీలో సెట్ చేయబోతున్నారు? డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడే ఉండట్లేదు కదా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి టచ్ చేశాను. అవును. సో నేను పీరియాడిక్ వెళ్తున్నాను. 1548లో ఏం జరిగింది, కేరళలో గుడి ఉన్న ప్రాంతంలో ఏం జరిగింది, అప్పుడున్న టిప్పు సుల్తాన్ ఏం చేశాడు, అప్పుడున్న మన రాయల వారు ఏం చేశారు, ఇట్లాంటి అన్నిటి గురించి ఒక కొత్త డ్రామా వస్తుంది. డ్రామా వచ్చినప్పుడు అందులో ఉన్న ఆర్టిస్టులు వస్తారు, డెఫినెట్లీ అక్కడ కొత్త కొత్త ఏమంటారు యాక్టర్స్ వస్తారు, వాళ్ళందరూ పర్ఫార్మర్స్నే తీసుకుంటారు. సో ఇది కొంచెం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తాం కాబట్టి అందరు తెలుగు వాళ్ళనా లేకపోతే వేరే వేరే లాంగ్వేజ్ నుంచి ఎట్లాగనేది ఇంకా కాస్టింగ్ జరగలేదు. సో ఆ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే సీజీ వర్క్స్లో ప్రీవిజ్ జరుగుతుంది, ప్రీవిజువలైజేషన్ చేసుకుంటున్నాం. సో అప్పుడు నా ట్రావెన్కోర్ సంస్థానాన్ని చూపించడం. సో ఎందుకంత వెల్దీగా ఉంది, అప్పుడు ట్రావెన్కోర్ ఈజ్ ద వెల్దీయెస్ట్. వాళ్ళకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళు ఏమి వ్యాపారం చేసి తెచ్చుకున్నారు, పర్ఫ్యూమ్స్, స్పైసెస్, ఇవన్నీ ఆ మిరియాలు ఇట్లా అమ్మటం వల్ల వాళ్ళంత ధనికులు అయ్యారు. సో వాటి దగ్గర నుంచి కథ మొదలవుతుంది, కొత్త కొత్త క్యారెక్టర్స్ ఓకే అది ఉన్నాయి. మ్యాక్సిమం ఎప్పుడు చూడొచ్చు అంటే ఒక డేట్ అంటే ఇయర్లోనా నెక్స్ట్ ఇయర్లో? 2026 జనవరికి నేను రెడీ ఉంటాను. 2026 జనవరి అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్లో షూట్ అయిపోద్ది. అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్లోకి రిలీజ్కి రెడీగా ఉంటారు. రెడీ ఉంటాను. కాకపోతే రిలీజ్ ఎప్పుడు అనేది ప్రొడ్యూసర్ సిస్టమ్. అచ్చా. ఇప్పుడు మనం ఏ పెద్ద సినిమాలకి మనం పోటీ వెళ్ళకుండా అవును, మనకి సింగిల్గా ఎక్కడ స్లాట్ దొరుకుతుందో అక్కడ రిలీజ్ చేసుకుంటే అందరూ బెనిఫిట్ అవుతారు. ఓకే. సో అది మార్చ్లోనో లేకపోతే ఎప్పుడైనా జరగచ్చు నెక్స్ట్ ఇయర్. ఓకే సార్, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఫస్ట్ పే చెక్ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునరేషన్ చెక్లు ఏమి ఉండవు కదా. సరే, ఆ రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి, ఒక ఫిగర్ చెప్పండి. ఫస్ట్ ఏడీగా నాకు వచ్చిన తర్వాత నాకు 5,000 అండి. 5,000? కర్మకి తీసుకోలేదు నేను. కర్మ నేను శేష్ అప్పుడు ముందే చెప్పేశాడు, అనిల్ డబ్బులు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కాకపోతే నువ్వు ఏదైనా ఖర్చు పెట్టుంటే దానికి బిల్ పెడితే వచ్చేస్తాయి. నాకు డబ్బులు నాకేం అవసరం, అంటే నాకేం పని కావాలి, నేర్చుకోవటం కావాలి కొత్తగా. సో నేను మనీ మీద ఏం లేను. దాని తర్వాత నేను తారకరత్న గారి సినిమా కూడా చేశాను, యామిని చంద్రశేఖర్ అని. దానికి 5,000 నాకు మంత్లీ ఇచ్చారు. అది నాకు అప్పట్లోనే నేను కారు వేసుకుని వచ్చేవాడిని. అంటే అప్పుడు నాకు కారు డాక్టర్ కదా మరి, నేను కొంచెం సంపాదించుకున్నాను అప్పుడు, అంటే పామర్లో సంపాదించుకున్న దాంతో కారు ఉండేది, శాంట్రో కారు. ఆ కార్ వేసుకుని సెట్కి వచ్చేవాడిని. వాళ్ళు ఇచ్చే 5,000 నాకు దానికే పోయేది అంత కంప్లీట్గా. సో అది డిఫరెంట్ థింగ్, అది డబ్బులు వచ్చిందని కాదు కానీ అట్లా 5,000 క్షణంకి కూడా నేను ఏమంటారు నేనే బడ్జెట్ కంట్రోల్ చేయాలి, నేనే ఎక్కువ శాలరీ తీసుకుంటే ఎందుకు. సో అక్కడ కూడా నేను తీసుకోలేదు. నరుడా డోనర్డ్ అని ఒక సినిమా చేసింది, దానికి లైన్ ప్రొడ్యూసర్ చేశాను. దానికి 40,000 తీసుకుంటాను. 40,000 మంత్లీ. ఓకే. ఎడిటింగ్ ఎలా టచ్ అంటే అన్నీ నేర్చుకోవాలన్నా? ఇప్పుడు 10 years నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా, ప్రతిదీ డైరెక్టర్ అనేవాడికి ప్రతి దాంట్లో ఒక నాలెడ్జ్ ఉండాలి. సో నేను ఎడిటింగ్లో ఈ సీన్ తర్వాత ఏ సీన్ పడాలి, ఎక్కడ క్లోజ్ పడాలి, ఎక్కడ మిడ్ పడాలి, ఇదంతా శేష్తో కూర్చుంటే బండిల్ ఆఫ్ నాలెడ్జ్ అండి. శేష్తో ఒకసారి కూర్చుంటే చాలా నేర్చుకోవచ్చు. బట్ డార్లింగ్ చూస్తున్నప్పుడు ఎందుకు ఆ జడ్జిమెంట్ అలా అయింది? ఇంటర్వెల్ బ్యాంక్లో ఎందుకు మీరు అంత ఫీల్ అయ్యారు? అంటే ఆ రోజుల్లో అది ట్విస్ట్ కదా. సినిమా నాలెడ్జ్ ఉన్న మీకే అది ట్విస్ట్ ఉంటే, అసలు సినిమా నాలెడ్జ్ లేకుండా మాలాంటి ఎంతో మంది ప్రభాస్ గారి కోసం సినిమాకి వెళ్తాం, అప్పటి వరకు స్టోరీ ఒకటి వెళ్తూ ఉంటుంది. సడన్గా ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఇది ఓన్లీ కళ అని చెప్పి మళ్ళీ స్టోరీ రివీల్ చేస్తున్నారు. అప్పుడు నిజంగా అందరూ కానీ ఆ ట్విస్ట్ ఎంజాయ్ చేసాం. దాన్ని డిసెప్టివ్ నరేషన్ అంటారు. అంటే జనాలకి ఒకటి చెబుతూ అది కాదురా ఇది అని మోసం చేయటమే. అది నాకు నచ్చింది, కానీ కొన్ని రోజులు గుర్తు పెట్టుకున్నా. అప్పట్లో నచ్చలే, అప్పుడు చూసిన వెంటనే నన్ను మోసం చేసే డైరెక్టర్ అంటే ఒక కోపం. కానీ తర్వాత దాని గురించి ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోవటం, అరే దీనివల్ల మంచిగా జరుగుతుంది కదా అనిపించి, అలాగే నేను
అలాగే రాసుకున్నాయి. అంటే దాని ప్రభావమో ఏమో తెలియదు కానీ ఆడియన్కి ఆ ఫీలింగ్ కలిగించాలి. ఓకే. ఎలా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను నిన్ను కొడతా అని చెప్తే ఆడియన్ ప్రిపేర్ అయిపోతాడు. కొట్టాలి, అమ్మో కొడతాడు, మాట్లాడుతున్నా కొడతాడు అని ఒక దగ్గర కూడా దెబ్బేసా, కొట్టేళ్ళే చిన్నగా దగ్గర ఆడేది ప్రిపేర్ అయిపోయినాడు. ఇప్పుడు బుజ్జి నిన్ను ఇప్పుడు కొట్టను రా నిన్ను అని పాటమని కొట్టాను నువ్వు, అప్పుడు బైక్ గట్టిగా తగులుతుంది. అప్పుడు అది గుర్తుపెట్టుకుంటాడు. అంటే ఆ ట్విస్ట్ కూడా ఇప్పుడు ట్విస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయని టైంలో ట్విస్ట్ ఇవ్వాలి. అప్పుడు వాడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు హారర్ సినిమాలు కూడా అలాగే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం కనపడదులే అనుకుంటే ఒకేసారి ధన్మని చూపించడం, మనకి హార్ట్ బీట్ పెరిగిపోవడం. అట్లా ట్విస్ట్ కూడా ఈ స్క్రీన్ థ్రిల్లర్స్లో కూడా అదే వర్క్ అవుతుంది. ఎస్. సో నెక్స్ట్ ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు, అది కూడా అల్లరి నరేష్ గారితో వస్తున్నారు. అసలు అది ఏంటి, అది ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి చెప్పండి. 12A రైల్వే కాలనీ. అది అంటే ప్రాపర్గా నేను స్టోరీ, స్క్రీన్ ప్లే, ఐఎమ్ ద షోర్ అండ్ ఫర్ దట్, డైలాగ్స్ అన్నీ నేనే చేస్తూ, నా దగ్గర నాని అని నా టీంలో వర్క్ చేశాడు, వాడిని డైరెక్టర్గా పుష్ చేస్తున్నాను. ఇది ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే సినిమా. మీరు క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, ముందు నుంచి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. కొంచెం చిన్నగా హ్యూమర్ తోటి వెళ్తూ, అంటే అల్లరి నరేష్ గారు ఉన్నారు, కొద్దిగా కామెడీ. ఇప్పుడు వైవా, హర్ష, గెటప్, సీను వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారు నరేష్ గారు. వరంగల్లో జరుగుతున్న కథలాగా. సో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అదే డబ్బింగ్ నడుస్తూ ఉందన్నమాట. అయిపోయింది కంప్లీట్, త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఒక కొత్త రకం ట్రై చేశాను స్క్రీన్ ప్లేలో. చూస్తారు మీరంతా. కానీ మ్యూజిక్ మొన్ననే బీమ్స్ చాలా బాగా ఇచ్చాడు సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయనే సార్, బీమ్స్ గారు ట్రెండ్ సెట్ చేసేస్తున్నారు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి చెప్తా, ఈ సినిమాలో 3 ట్యూన్స్ ఇచ్చాడండి. ఆ 3 ఎక్సలెంట్. ఇప్పుడు ఈ వీక్లో ఒకటి రిలీజ్ చేస్తున్నాం, అది వైరల్ అవుతుంది. ఎందుకంటే నాకు మ్యూజిక్ సెన్స్ కొద్దిగా ఉంది. నేను ఏ సాంగ్ అంటే ఇప్పుడు నేను మా టీంతో కూర్చున్నప్పుడు కూడా మేము పాటల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లాంటిది నాకు చాలా బాగా నచ్చింది పాట. ఒక ప్యాథస్ సాంగ్ ఒకటి ఇప్పుడు నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అది ఇంకొక 10 years వరకు గుర్తుపెట్టుకుంటుంది తెలుగు వాళ్ళందరూ. అలాంటి పాటలు బావచ్చు. ఫైనల్గా ఒక క్రింజ్ క్వశ్చన్. నేను ఇప్పుడు ఒక క్లాత్, ఒక హెయిర్, కొన్ని థింగ్స్ ఇస్తే, ఇది ఎవరికైనా ఇస్తే చేతబడి చేస్తారా చేయరా? అది ప్రూవ్ చేయడానికి నేను పొలిమేర తీసానని చెప్పొద్దు. ఇప్పుడు ఏంటి మేము చేయాలా? అమ్మో నా మీద వద్దు అంటే చేస్తారేంటి? కొమ్మ తీసి మీరు సినిమాలు చేసి ఈ చేతబడులు ఎలా చేయాలి ఏంటని నేర్చేసుకున్నారా ఏంటి? అదంతా ఏమో అన్ని తెలుసు, పద్ధతులన్నీ తెలుసు, ట్రై చేస్తాను. మంత్రాలు కూడా ఉన్నాయి. కాదు ఇప్పుడు నేను అనాలి వడ్డీ అమ్మ అని చెప్పి. ఇప్పుడు ఏం లేదు, ఆల్రెడీ మీరు బ్లాక్ కట్టుకున్నారు, బ్లాక్ మ్యాజిక్ లాగే కంప్లీట్ గా ఒక చిన్న చీర ముక్క, హెయిర్, అండ్ మీరు తొక్కేసిన మట్టి. అమ్మ బాబాయ్ తొక్కేసిన ఇక్కడ మట్టి లేదు సార్ స్టూడియోలో. పిండి బొమ్మ చేసి ముగ్గులో పెట్టి, అంటే మీకు జ్వరం రావాలా, కాళ్ళు చేతులు పడిపోవాలా, ప్రాణమే పోవాలా, అమ్మ బాబాయ్ వీటిల్లో ఎంత సివియర్ గా చేయొచ్చు ట్రై చేద్దాం. ఏంటి నా మీద నాకే, నేనేదో కొంచెం క్యాజువల్గా క్రింజ్ వచ్చి నేను ఇంట్రాక్షన్ ఇచ్చి మరీ చెప్పా, తిరిగి ప్రాక్టీస్ నా మీద చేస్తారంటున్నారు. అది కూడా నన్నే అడుగుతున్నారు, మీకు జ్వరం రావాలా లేదా పూర్తిగా చనిపోవాలా? ఇవన్నీ ఉన్నాయి. నేను రీసెర్చ్ చేస్తున్న టైంలో. అవునా? ఎదుటి వాళ్ళు ఇప్పుడు వాడు నాశనం అయిపోవాలంటే ఎంతవరకు నాశనం అయిపోవాలి, సివియారిటీ ఏంటి, వాడికి 2 రోజులు జ్వరం వస్తే సరిపోద్దా, లేదా వాడికి కాళ్ళు చేతులు పడిపోతే సరిపోద్దా, లేకపోతే వాడికి ఇంక మంచం మీదే ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఇట్లాంటి కొన్ని ప్రతిదానికి ఒక్కొక్క ప్రక్రియ. ఎంతవరకు ఇప్పుడు నేను పొలిమేరలో చూపించా, ఆడు పిండి బొమ్మని పాతి పెడతాడు. అవును. ఎంత లోపలికి పాతి పెడితే అంత డ్యామేజ్ జరుగుతుంది ఆడికి. సో దాన్ని బట్టి మనం డిగ్ చేస్తాం, గుర్తుని తవ్వుతూ ఉంటారు తవ్వి అంతవరకు అనమాట. అట్లా డిఫరెంట్ ఉన్నాయి. కాదు ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కొన్ని చూపించారు నాకు తెలిసి. కొన్ని నేను కూడా చెప్పకూడదు యాజ్ ఎ ఫీమేల్గా. ఈ చేతపడి చేసేటప్పుడు ఆ రోజు అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు లోపలికి బొమ్మను పెట్టాలి, ఇవన్నీ కొన్ని సైన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇవన్నీ బ్రెయిన్లో చాలామందికి సినిమా చూసాక ఒకటి అవుతూ ఉంటాయి. ఇది రియల్గా జరుగుతుందా, నమ్మొచ్చా? హోంవర్క్ ఏమైనా చేశారా లేదా ఓన్లీ డ్రామా వైజ్ చూపించా? నమ్మకూడదు. నాకు నేను హోంవర్క్ చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు నాకు చెప్పారు ఇది. ఇప్పుడు చేతబడి అనేది హోమోసెక్షువల్స్ ఎక్కువ చేస్తారంట. అంటే ఇప్పుడు చేతబడి నేర్చుకున్నాను అనుకోండి, నేను
నేను అన్ని మంత్రాలు నేర్చేసుకున్న తర్వాత నా గురువుతో నేను సంభోగించాలి, నేను సెక్స్ చేయాలి నా గురువుతో, అప్పుడు నాకు ఫైనల్ అవుతుంది అది. సో మ్యాక్సిమం అందరూ హోమోసెక్షువల్స్ ఉంటారు చాలామంది, అంటే బైసెక్షువల్స్ ఉంటారు. ఇప్పుడు కొమరై ఈజ్ అ బైసెక్షువల్, వైఫ్తో చేస్తాడు అట్లా, అట్ ద సేమ్ టైం అలా కూడా. సో ఈ అన్నిటినీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంతే. కొన్ని మెన్షన్ చేస్తే అన్నీ మెన్షన్ చేయలేదు. సో అందుకని ఈ పూజ చేసినప్పటి నుంచి వాడు సంభోగించరాదు. ఒక దగ్గర చెప్తాడు వైఫ్తో అటు సెక్స్ చేయకూడదు. సో అందుకనే వైఫ్ వాడిని అడిగినా కానీ లేదురా ప్రాణం బాగాలేదు అని చెప్పేసి వాడు అక్కడ నెట్టేసుకుని వచ్చి, ఎందుకంటే రేణుకా అవతారం ప్రయోగిస్తున్నాడు. సో అట్లాంటి ప్రతిదీ లింక్డ్గా వెళ్తూ. సో ఇప్పుడు ఈ ముగ్గు ఉంది, చేతబడి ముగ్గు. ఈ ముగ్గు వేసేటప్పుడు ఆకాశానికి కనపడాలంట ముగ్గు. ఇప్పుడు ఇంట్లో వేసుకో, ఇప్పుడు ఇండోర్లో చాలా మంది చేతబడులు చేస్తానంటే అదంతా బూటకం అంట. దిస్ ఈస్ నాకు తెలియదు, తెలుసుకున్నది. సో ఎప్పుడన్నా బయట ప్యాడీ ఫీల్డ్స్లో అంటే ఈ వ్యవసాయం చేసుకుని ఇట్లలో పంట పొలాల్లో కావచ్చు, చెట్టు కింద అక్కడ వేస్తారు ఆకాశం కనపడేటట్టు. అండ్ ముగ్గేసేటప్పుడు మూడో కన్ను చూడకూడదంట. నావి 2 కళ్ళు, ఇంకో కన్ను చూడకూడదు అది. సో ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది కొమరాయికి, ఏంటి అటు చిత్తి పక్కన ముగ్గేయాలి. 4 దొంగలు పాతుకుని చుట్టూ చీర కట్టుకుని ముగ్గేసేస్తాడు. ఎందుకంటే కాటికాపురు ఉన్నాడు, ఆడు చూడకూడదు. మళ్ళీ తర్వాత చీర ఇప్పేస్తే అది పడిపోతుంది, వీడు దిగంబరుడుగా ఏం చేస్తూ ఉంటాడు. సో ఇట్లాంటివన్నీ నేను తెలుసుకుని ఆ ప్రాసెస్లో పెట్టా. ఇలాగా అది నిజంగానే అందరికీ నిజంగా చేతపడి చేసేవాడు బాగానే తీసాడు లేరా అనుకుంటాడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఒక డాక్టర్ సినిమా చూస్తున్నాడు అనుకో, ఒక ఆపరేషన్ చూపించాను అనుకో, నేను డాక్టర్ కూడా నిజంగానే ఆపరేషన్ చేశారు లేరా అన్న ఫీలింగ్ కలగాలి. సో అట్లాగా ఇవన్నీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్స్ని పెట్టా. అంతేగాని అవి నిజంగా అలా ఉంటాయా లేకపోతే అవి జరుగుతాయా జరగవా అది నన్ను ఇంక నేను దాని గురించి టచ్లో చేయను, అటు వెళ్ళను అంతే. ఓకే. సో ఇప్పుడు పొలిమేర 3లో కూడా ఇంకా గ్రేడ్ పెరుగుతుంది చేతబడులు అంటే బ్లాక్ మ్యాజిక్. సార్ నాకు కొంచెం భయం అండి, మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీకు కొంచెం ఎంజాయ్ చేశారు, దయ్యాల భూతాలు చూపించట్లేదు ఏంటి ఇప్పుడు అవి కూడా మేము భయపడ్డాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నైట్ ఖచ్చితంగా మేము ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు నాయుడన్న చెప్పాడు, నేను మార్నింగ్ అసలు చూడలేదు. సో నైట్ చూడలేదు, మార్నింగ్ చూసి వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని యాక్చువల్లీ, తెలుసా? ఎందుకంటే కొంచెం చూడంగానే భయం వేసింది నాకు, అసలు 20 minutes చూడంగానే భయం వేసింది. చేతబడి నాకు పేరే పెట్టాను. అవునబ్బా, మంత్రాలు చదివి రాత్రిపూట్లు అలా చేస్తుంటే రాజేష్ గారిని చూస్తుంటేనే భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కథలోకి వెళ్ళాలా, మామూలుగా ఫీమేల్ భయపడి అవి చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు నమ్మను, బట్ మీరు చెప్పేది చూస్తుంటే ఇది చూసి ఎవడన్నా మోటివేట్ అయి చేస్తాడని భయం వేస్తుంది నాకు. అంటే ఎవరు మీరు చేసేలేరు, నమ్మను. ఇప్పుడు నేను మేమే చేసేలేను. అవును, మీ రక్త సంబంధం ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే చేయగలను. వద్దు సార్ ఇంటర్వ్యూ ఇంకా ఇంతటితో మీరు నా మీద చేతపడి నా రక్త సంబంధం ఇది వద్దు సార్. అవునా? బ్లడ్ రిలేషన్ ఉండాలి అట్లా అంతే అన్నారు, బట్ అదే చెప్తున్నా. ఏంటి అన్ని అన్నారు, మీరే చెప్తున్నారు, మీరు వినలేదా? నేను నేర్చుకోలేదు కదా. కాదు, ఫస్ట్ సెట్లో మీరు రాజేష్ గారు చెప్తారు ఇట్లా చేయాలి అట్లా చేయాలని, మొత్తం నైట్లే కదా, మీకు ఎట్లాగో భయం లేదు. రాజేష్ గారు ఎక్కడ ఆ నిమ్మకాయలు పెట్టడం, అవి తవ్వడం, చుట్టూ సౌండ్లు వస్తాం, భయపడలేదు ఎక్కడ ఏ సీన్లో? అందరం పక్కనే ఉంటాం. ఎంత పక్కన ఉన్నా చుట్టూ చీకటి ఉందా? అది శ్మశానంలో ఒకసారి అన్నారనమాట, ఏంటంటే దూరంగా ఉండాలి, నాకు లాంగ్ షాట్ కావాలి జిమ్మి మీద నుంచి, నేను కొంచెం దూరంగా సోర్స్ లైట్ ఒక్కటే ఉంది, మిడ్ నైట్ ఆ టైంలో నేను మైక్లో చెప్తున్నాను, బ్రో ఇప్పుడు మంత్రాలు చదవండి, ఇప్పుడు కుంకుమ జల్లండి, ఇది ఏదో మైక్లో చెప్తున్నాను. ఒకసారి మైక్ అయిపోయింది, సౌండ్ అంటే రావట్లేదు. అనిల్ ఉన్నావా అంటే ఎవరు కనపట్లేదు ఆయనకి. ఉన్నాను బ్రో అంటే ఓకే అనుకుని అట్లాగే. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ముగ్గు మీద నీళ్లు పోసేసి దండం పెట్టుకున్నారు ఆయన. ఇది నేను కావాలని చేయలేదు, డైరెక్టర్ చెప్పాడు, నా వృత్తిరీత్యా చేస్తాను దండం పెట్టుకుని నేను అది చూస్తున్నా ఏంటి ఇదంతా అంటే, ఎందుకు మళ్ళీ నాకు వచ్చి తలనొప్పి ఎందుకు అని చెప్పేసి అంటున్నా. అంటే కొద్దిగా ఏదన్నా ఆ భయం ఉండొచ్చేమో, అండ్ అలా అని చెప్పేసి అది ఇది భయపడతాడు అట్లా నేను చెప్పను. భయపడేవాడంటే అసలు ఈ సినిమాను ఒప్పుకునేవాడే కాదు. కొన్ని ట్రావెల్ అయితే సార్ ఇంటికి వెళ్తాం కదా, పడుకోవాలి కదా, మీరేంటి సార్ ఎక్కడో ఉండి మైక్లో చెప్తారు, చేసేవాడికి కొంచెం ఉంటుంది ఎంతైనా, ఎంత అబ్బాయిలకైనా కూడా. మీరు ఎంత చెప్పినా నేను అది నమ్మను, లోపల భయం ఉంటుంది. ఆ మైక్ ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయనకి 140 కొట్టుకుని ఉంటుంది, పైకి చెప్పట్లేదు. కానీ కాదు, శ్మశానంలోనే కదా షూట్, మైక్ ఉంటుంది కదా అక్కడ, మాట్లాడితే చుట్టుపక్కన ఎవరు ఉండరు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, రైట్? అంతే. ముందే వెళ్ళి పర్మిషన్ తీసుకుని షూట్ చేస్తామని చెప్తారా? నాకేంటంటే ఆ పొలిమేర ఉన్నప్పుడు ఆ ఊరంతా మాకు హెల్ప్ చేస్తారు. ఎక్కడ చేశారు అది? దమ్మపేట అని. దమ్మపేట,
అంటే ఎక్కడ? ఖమ్మం దగ్గర. ఓ సూపర్. దమ్మపేట ఒకటి, తర్వాత కొంచెం పక్కకి వెళ్తే వేదాంతపురం అని ఇంకొక ఊరు ఉంది. ఈ 2 ఊరుల్లో మేము ముందే వెళ్ళిపోయి అక్కడ సర్పంచ్ వాళ్ళతో మాట్లాడి ఊరందరికీ మా ప్రొడ్యూసర్ ఏం చేశారంటే 3-4 లక్షలతో ఎంతో ఖర్చు పెట్టి ఈ చెత్త కుండీలు ఇవన్నీ పెట్టించేసాం ముందే. అంటే వాళ్ళు ఏంటంటే సరే మనకు మంచి జరిగింది, సో 20 రోజులే అంటే ఏ ఇంట్లోకి వెళ్ళిపోయి నాకు ఇక్కడ లొకేషన్ కావాలి అంటే ఆ సర్పంచ్ దగ్గర ఉన్న మనుషులు వచ్చేసి వాళ్ళతో మాట్లాడేసి మాకు ఆ లొకేషన్ ఇప్పించేసేవాళ్ళు. అట్లా మేము శ్మశానంలో కొన్ని శ్మశానంకి వెళ్ళాము. అక్కడ నాకేంటంటే ఇక్కడ ఇంకొక సమాధి కావాలి, ఇక్కడ ఈ కలర్లో కావాలంటే 2-3 సమాధులు తయారు చేసి పెట్టించాం మళ్ళీ శ్మశానంలో పెట్టించాం. వీటికే సగం ప్రొడ్యూసర్స్ పాపం డబ్బులు అవుతాయి సార్. కాదు, పసుపు కుంకుమ నిమ్మకాయలు మీ ప్రతి సినిమాకి ఎంత ఖర్చు పెడతారు దానికి? పొలిమేర 3కి ఈ నిమ్మకాయలకి బడ్జెట్ ఎంత పెడుతున్నారు సార్? ఇది చెప్పండి నాకు. ఎక్కువ అవసరం అవుతాయి కదా, ఎందుకంటే ఇంకా ఫుల్ ప్యాక్డ్గా వస్తున్నా ఉంటున్నారు కదా. పొలిమేర 1లో నేను రేణుక అవతారం జస్ట్ ఒకటి మీద చేతపడి చేయటం చూపించాను. పొలిమేర 2లో నరబలి చూపించాను. అవును. ఇప్పుడు 3కి అంతకు మించి చూపిస్తున్నాను. ఏం చూపించిపోతున్నారు? మీరే గెస్ట్ చేయండి. ఎందుకులేండి సార్, మేము గెస్ట్ చేయకుండానే మీరు చాలా చూపిస్తున్నారు అక్కడ. ఎందుకు మీ అనవసరంగా గెస్ట్ చేయడం? ఇక్కడ గ్రేడ్స్ అలా పెంచుకుంటూ వెళ్తా ఉన్నాను. మళ్ళీ నాకు తెలిసి నిమ్మకాయలకి అంత ఉంటుంది. ఉంటుందా? పసుపు కుంకుమ కూడా ఉంటుంది సార్. ఒక 3 నిమ్మకాయలకి టైట్ క్లోజ్ పెడితే అసలు ఆ 3 నిమ్మకాయలు 20 రూపాయలు పెట్టి కొన్నామంటే ఫ్రేమ్ 20 రూపాయల ఫ్రేమ్. సూపర్ డైరెక్టర్. యాక్చువల్గా క్లాప్ కొట్టి కొబ్బరికాయ కొడతారు. మీరేంటంటే బాబోయ్ అసలు చూడండి సార్. సార్ ఆ ముగ్గులు ఎవరు వేస్తారు సార్ సెట్లో? నాకు నిజంగా చాలా డౌట్ వచ్చింది. అంత నీట్గా. ముగ్గు అది. అవునా? అది నిజమైన. ఇంకో విషయం చెప్పాలి, ఇది నాగబంధన ముగ్గు ప్రాపర్గా ఎప్పుడు గూగుల్లో చేసింది. ఇది మేము అక్కడ గండికోట టెంపుల్లో చేసాం. ఆ గండికోట టెంపుల్లో గర్భగుడిలో దేవుడు లేడు. అప్పుడెప్పుడు వీళ్ళు రాజులు వచ్చి అటాక్ చేసినప్పుడు విగ్రహం తీసుకెళ్ళిపోయారు. ఆ గర్భగుడికి పక్కన రాయి మీద ఆ ముగ్గు చెక్కు సేమ్ నాగబంధనం ముగ్గు. మీరు ఫోటో తీసేసి అక్కడ ఇప్పించేసారా? ఫోటో నేను ఆల్రెడీ మేము షూట్ చేస్తున్నాం ఇది గూగుల్లో ఉన్నదని, కానీ ఆ ముగ్గు అక్కడ ఆల్రెడీ ఉందంటే ఆ టెంపుల్లో నిజంగానే ఉండుండొచ్చు. ఏంటి సార్ మీరు మీరు నేను అది ఫోటో కూడా తీసి పెట్టాను నిన్న ఇన్స్టాలోనా. సో అట్లాగా మేమే వేసాం. ఇది నాగబంధనం ముగ్గా? నాగబంధనం ముగ్గు. ఓకే. ఆ చుట్టుపక్కల ఉన్నాయి ఏంటి అవన్నీ? గ్రాఫిక్స్ నాకు కనపట్లేదు. డిజి పోస్టల్ చేశారు. సూపర్ సార్, మీరు మామూలు కాదు అసలు. అలాంటి పాములు మీ పక్కన వచ్చేస్తే ఏంటి పరిస్థితి? నాకు కొన్ని రోజులు కలల్లో పాములే. నేను జీవితం మీకా? నాకు నేను ఆ షూట్ చేసేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాకు ఉన్నటువంటి నా మీద పాములు పాకుతున్నట్టు ఇలాంటి కళలతో ఒకేసారి లెగటం. పాము కళ్ళకు వస్తే మంచిదిరా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే సరే ఏం మంచిది ఏమో, నాకు మాత్రం భయం. అంటే నాకు నిజంగా జుగుప్స కలుగుతుంది పాముని చూస్తే, కానీ నేను విజువలైజేషన్ అలాగే అందరికి ఆడియన్స్ కలగాలి కానీ అలా పెట్టాను అనమాట. సో చాలా రోజులు ఆ కళ్ళు అయితే వచ్చాయి నాకు. మీకేం హాని జరగలేదుగా దేనికి? ఈ సినిమా తీసిన తర్వాత హ్యాపీగా ఉన్నాను. అంటే ఏంటి, పొలిమేర లాంటి సినిమాలు తీస్తే, బ్లాక్ మ్యాజిక్ లాంటి సినిమాలు తీస్తే సక్సెస్ అవుతావా? ఓరి దేవుడా. నేను మాంత్రికుడిని. అవునా? తిప్పు. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అనిల్ జీ. సువర్ణతో సరదాగా. సో ఆల్మోస్ట్ మిమ్మల్ని తీసుకొచ్చి సరదాగా అంటే అది అవ్వదు, కంటెంటే వస్తుంది. ఎందుకంటే మీరు చేసిన సినిమాలు అలాంటివి. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక మంచి లవ్ ఎంటర్టైనర్ మేము చూడగలమా? చూడలే. ఈ నిమ్మకాయలు, ఈ పసుపు కుంకుమ ముగ్గులు కాకుండా లేదు, నేను డౌన్ ద లైన్ చాలా చాలా వెరైటీ కథలు అనుకున్నాను. అవునా? ఇప్పుడు పొలిమేర తర్వాతే నేను కంప్లీట్లీ, అంటే పొలిమేర 3 తర్వాత కంప్లీట్ జానర్ షిఫ్ట్ అయిపోతుంది. నేను ఒక పీరియాడిక్ ఒక అడ్వెంచర్స్ కథలోకి వెళ్తున్నాను. అడ్వెంచర్ దాని తర్వాత టైం ట్రావెల్ ఉంది. అన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్. లవ్ దేం రాదా సార్? ప్రతి కథలో లవ్ ఉంటుంది. ఇప్పుడు 12 రైల్వే కాలనీ ఉంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అవునా? ఓకే. బ్యూటిఫుల్. నరేష్ గారు అండ్ కామాక్షి చేస్తున్నారు. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది, సాంగ్స్ బాగా వచ్చాయి. మీరు చూస్తే అరే అనిల్ భాయ్ ఇంత బాగా లవ్ స్టోరీ రాశాడా అని మీరు అనుకుంటారు. అవునా? సో ప్రతి కథలో లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు కొమరయ్యది లక్ష్మిది కూడా ప్రాపర్ లవ్ స్టోరీ పొలిమేరలో. కాకపోతే ఇద్దరు వేరే వేరే పాత్రలు చూస్ చేసుకోవటం వల్ల విడిపోవాల్సి వచ్చింది, చంపుకోవాల్సి వచ్చింది అంతే. అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. ప్రతి కథలో లవ్ ఉంటుంది. సో లవ్నే ప్రధానంగా కూడా ఏం మాయ చేసే అలాంటి సినిమా చేయాలి అంటే నేను ఆల్రెడీ రాసుకున్న ఒక కథ ఉంది.
ఆ కథ ఇప్పటికీ నన్ను ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. ఎవరిని చూడొచ్చు ఆ కథలో? అంటే ఫ్యూచర్ తెలీదు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఆర్టిస్టులు అయితే బాగుంటారు. నాకు నాని గారితో చేయాలని ఉంది. నాని నాని గారితో. గారు న్యాచురల్ స్టార్, ఆయన చాలా బాగా ఇట్లా ఆడుకుంటారు. సో అప్పటికి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ కథకు కూడా పేరు కూడా పెట్టేసుకున్నాను అసలు, చిలిపిగా చూస్తావాలా అని. చిలిపిగా చూస్తావా చూస్తావాలా అంతే కథ పేరు. కథ పేరు. ఓకే సో ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను నేను. అది అంతే. ఓకే సో అట్లా అవి వస్తాయి తర్వాత. బట్ నేను థ్రిల్లర్ డైరెక్టర్ అయితే కాదు, కంప్లీట్లీ అదే చేయను. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మిగతా జానర్స్ కూడా చేస్తాను. కాకపోతే అప్పటికి నా గురించి థియేటర్కి వచ్చే ఆడియన్స్ కావాలి. అవును, అప్పటి వరకు సెట్ చేసేసుకుంటున్నాను. అప్పటి వరకు అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అనిల్ జీ. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీకంటూ నిజంగానే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏడీగా చేసి తర్వాత ప్రతి ఒక్క క్రాఫ్ట్లో మీకంటూ ఒక నాలెడ్జ్ని పెంచుకునే మీరు డైరెక్టర్ అయ్యారు. డైరెక్ట్గా నేను డైరెక్టర్ని అవుతానని అవ్వలేదు. డెంటిస్ట్ నుంచి కూడా డైరెక్టర్ వరకు మీ జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తుంటారు. మనకి ఏమన్నా అక్కడ అవకాశం ఉంటుందా, మన సెట్ అవ్వగలమా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు ఉంటున్నప్పుడే వాళ్ళకి ఒక జీల్ వస్తుంది కెరీర్లో ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో నిజంగా పొలిమేర మీకు మార్క్ ఇచ్చింది. పొలిమేర నుంచి బోల్డ్ అని ప్రాజెక్ట్స్ చేయాలి. ఇలాగే మీరు లాస్ట్లో అన్నారు కదా, చిలిపిగా చూస్తావా. సో ఇలాంటి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా చేసి మాకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కొంచెం నిమ్మకాయలు ఈ పాములు కాకుండా కొంచెం లవ్లీగా లవబుల్గా ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ మీరు ఇవ్వాలని నేను ఈరోజు నా షోలో అప్పటికి మారుతుంది. అసలు యాక్చువల్లీ ఈ పొలిమేరలో కూడా నేను ట్రై చేశాను సార్ నవ్వించడానికి. అది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. నా షోని సువర్ణతో సరదాగా, కానీ దానిలో మొత్తం పొలిమేర ఉంది యాక్చువల్లీ. అయినా ఎనీవేస్ గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఫైనల్గా నా షో గురించి మీరేం చెప్తారు? చాలా బాగా జరిగింది. అండ్ ఇట్లాగా వీడియోస్ చూపిస్తూ మధ్యలో ఇట్లా అంటే కొంచెం కొత్త రకంగా మంచిగా అనిపించింది. సో గుడ్ థింగ్. నిజంగా మీరు చెప్పినట్టు సరదాగానే వెళ్ళింది ఈ ప్రోగ్రామ్ అంతా. ఓకే. అండ్ నేను చాలా విషయాలు చెప్పేశాను. అసలు ఇప్పుడు మామూలుగా ఫ్లోలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మంచిగా మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటాం కదా, అట్లాగే నేను వచ్చేసాను, చాలా వరకు చెప్పాను. అండ్ ఇట్స్ గుడ్ థింగ్, హ్యాపీగా బాగుంది. అలాగే ఒక మంచి కాఫీ తాగాను, అలా ఒక మంచి కాఫీ లాంటి షో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి కొంచెం ఫీమేల్స్ థియేటర్ రావాలి కదా. అనిల్ సార్ సినిమా వచ్చింది, నేను వెళ్ళి ధైర్యంగా చూడాలి, ఏ పట్టపగలు కాదు. జెండర్తో సంబంధం లేదు నా కథలో సార్. పొలిమేర భయం. అమ్మాయిలే ఇంకా చాలా ధైర్యంగా ఉంటారు. అవునా? అమ్మాయిలే ధైర్యంగా ఉంటారు అబ్బాయిల కంటే. ఓకే, అది ఒప్పుకుంటా కానీ సినిమాల వైజ్ లేరు సార్. ఏదైనా కానీ అమ్మాయిలే వాళ్ళకున్నంత ఓపిక, వాళ్ళకున్నంత ధైర్యం, సహనం ఇవన్నీ అబ్బాయిలకు ఉండవు. ఓకే. సో డెఫినెట్లీ అమ్మాయిలే ఎక్కువ చూస్తారు సినిమా. అండ్ అలా అని చెప్పేసి నేను అలాంటివి భయపెట్టే రకాలు చేస్తాను చెప్పను, కానీ ఆ స్టేట్మెంట్కి ఒకదానికి చెప్పాను అంతే. బట్ డెఫినెట్లీ అందరూ చూడదగ్గ సినిమాలే నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ షో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.